ఇక్కడ మనం ఓట్స్ యాక్ట్ అని చెప్పేసి మనం ఎక్కడైతే వచ్చింది కదా 35 రూల్లో వచ్చేసింది. ఆ ఓట్స్ యాక్ట్ ఎలా ఉంటుందో మీరు ఎక్కడైతే చూపిస్తాను చూడండి. దీనిపైన షేర్ అవుతుంది కదా. షేర్ అవుతుందా ఓట్స్ యాక్ట్? వస్తుంది సార్. ఇది ఓట్స్ యాక్ట్. ఇందులో మనకు లాస్ట్ లో వచ్చేసి ఫార్మ్స్ ఉంటాయి. ఇందులో ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్తాను చూడండి బాగా. ఫామ్ నంబర్ 1 ఉంటుంది. ఫామ్ నంబర్ 1 వచ్చేసి మనకు విట్నెస్ ఎలా ప్రమాణం చేయాలి అన్న దాని గురించి ఫామ్ నంబర్ 1 చెప్తుంది. ఏమంటున్నారు? ఐ డు స్వేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ దట్ వాట్ ఐ షల్ స్టేట్ షల్ బి ది ట్రూత్, ది హోల్ ట్రూత్ అండ్ నథింగ్ బట్ ది ట్రూత్. మీరు సాక్షి బోనెక్కగానే ప్రమాణం చేస్తుంటారు. ఏమని? దేవుని మీద ప్రమాణం చేసి అంత నిజం చెప్తాను, నిజం తప్ప మరేమి చెప్పను అని చెప్పేసి. విన్నారా? అవును చూసారా? సార్, చూసారు కదా. విన్నాం సార్. అది దీని ప్రకారంగానే చేస్తారు. ఫామ్ నంబర్ 1 అన్నమాట. కొన్ని చోట్ల ప్రమాణం చేసి దేవుని ప్రమాణం చేసి అంత నిజమని చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పేస్తుంటారు. అది తప్పు. నిజం తప్ప మరేమి చెప్పను అన్నది కరెక్ట్. ఇది ఫామ్ నంబర్ 1 ఓట్స్ యాక్ట్ లో షెడ్యూల్ ఉంటుంది. అది సరే. జూరర్స్ అని ఉంటారట. ఇది మనకు సంబంధించింది కాదు, పెట్టేసుకోండి. ఇంటర్ప్రిటర్స్ అంటే వీళ్ళు అర్థ వివరం చెప్తారు. ఏదైనా ఉంటే దానికి దీనికి మీనింగ్ ఇది సార్ అని చెప్పేటోళ్ళు ఇంటర్ప్రిటర్స్. వాళ్ళు ఈ రకంగా ప్రమాణం చేయాలి ఫామ్ నంబర్ 3లో. మరి అఫిడవిట్ దగ్గరికి వచ్చేసరికి ప్రమాణం ఎలా చేయాలి అంటే ఐ డూ స్వేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, లేకపోతే ఐ డూ సాలమ్లీ అఫర్మ్ దట్ దిస్ ఈస్ మై నేమ్ అండ్ సిగ్నేచర్ ఆర్ మార్క్ అండ్ దట్ కంటెంట్ ఆఫ్ దిస్ మై అఫిడవిట్ ఆర్ ట్రూ అని చెప్పేసి మనం ప్రమాణం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఓట్స్ యాక్ట్ లో రాశారు. 4 ఫామ్స్ ఇచ్చారు. ఆ 4 ఫామ్స్ మనం ఇప్పుడైతే చదువుకున్నాం. ఇది ఓట్స్ యాక్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓట్స్ యాక్ట్ ప్రమాణాల చట్టం. ఓకేనా? ఓకే సార్. సార్ ప్లీజ్ సెండ్ దిస్ డాక్యుమెంట్ సార్. ఓకే అండి, అది కూడా పంపిస్తాను. సరే, మళ్ళీ మనం ఏ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లోకి వచ్చాం. ఇక్కడ మనకు నోట్లో ఇచ్చారు చూడండి. మనం ఇందాక దాని దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే దీనికోసమే. ఫర్ ఫార్మ్స్ ఓత్ అండ్ అఫర్మేషన్ రెఫర్ ది షెడ్యూల్ టు ఇండియన్ ఓట్స్ యాక్ట్ అని వాళ్ళు చెప్పారు. కాబట్టి మనం అందులోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకున్నాము. కరెక్ట్ గానే ఉంది అక్కడ. సరే, ఇది దానికి సంబంధించినటువంటి ఈ ఫామ్ ఎలా ఉండాలి అన్న దానికి సంబంధించినటువంటి రూల్ నంబర్ 35. సరే, డిస్క్రిప్షన్ ఆఫ్ డిపోనెంట్. డిపోనెంట్ అంటే ఎవరు అనుకున్నాం మనం? ఎవరైతే అఫిడవిట్ ఇస్తున్నారో, అఫిడవిట్ ఫర్నిష్ చేస్తున్నారో వాళ్ళని మనం డిపోనెంట్ అన్నాం. డిపోనెంట్ డిస్క్రిప్షన్ అంటే ఏముండదు, మనం రాసేదే రోజు. ఎవరీ పర్సన్ మేకింగ్ అన్ అఫిడవిట్ షల్ సబ్స్క్రైబ్ హిస్ ఫుల్ నేమ్, ఐ అని రాస్తాం, వాడి పేరు రాస్తాం. నేమ్ ఆఫ్ హిస్ ఫాదర్, వాడి ఫాదర్ పేరు కూడా రాస్తాం. వాళ్ళ ఏజ్ రాస్తాం కదా. రిసైడింగ్ అట్ అని చెప్పేసి మనం వాళ్ళ రెసిడెన్సీ కూడా రాస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, బిజినెస్ అగ్రికల్చరిస్టా, కల్టివేషన్, ఇంకోట ఎంప్లాయీనా అన్నది రాస్తాం. ఇది కూడా రాస్తాం. అది ఎలా రాస్తున్నాము మనము డైలీ అంటే ఈ రోజు మనకు తెలిసి ఉంటుంది. ఆల్రెడీ చదివి తెలుసుకున్న వాళ్ళ గురించి నేను చెప్పలేదు, కానీ ఇంతవరకు తెలుసుకొని వాళ్ళకి మీకు ఇవాళ తెలిసి ఉంటుంది. అరే ఈ రూల్ ప్రకారం మనం ఈ పేరు, ఫాదర్ పేరు, వాళ్ళు ఏజ్, ప్లేస్ ఇవన్నీ రాస్తున్నాము అన్నది మనకు తెలిసి ఉంటుంది. దయచేసి మ్యూట్ చేసుకోండి సార్, డిస్టర్బెన్స్ చేయకండి ప్లీజ్. ఇది ప్లీజ్ అండి మ్యూట్ లో పెట్టుకోండి. ఇది తెలిసిపోయింది కదా. 36 పేరు, అడ్రస్ అవన్నీ ఎలా రాస్తున్నామంటే మనం రూల్ నంబర్ 36లో చెప్పిన విధంగా మనము రాస్తూ ఉన్నాము. ఓకేనా? రూల్ నంబర్ 37, టైటిల్ ఆఫ్ అఫిడవిట్స్. టైటిల్ అంటే ఏం లేదు, మన హెడ్డింగ్ అంటా ఉంటాం, బాడీకి భాషలో హెడ్డింగ్ అంటాం కదా. టైటిల్ ఎలా ఉండాలి దగ్గరికి వచ్చేసరికి ఒక రకంగా కాస్ట్ టైటిల్ అనుకోండి. టైటిల్ ఎలా ఉండాలి అంటే ఎవరీ అఫిడవిట్ షల్ బి ఎంటైటిల్డ్ అంటే మీరు మళ్ళీ వీఆర్ ఎంటైటిల్డ్ అని ఆ మీనింగ్ తీసుకోకండి. ఎంటైటిల్డ్ అంటే టైటిల్ ఇలా పెట్టాలి అని అర్థం. ఇదే వర్డ్ మీకు అపీల్ ఎలా ఉండాలి, ఫామ్
మెమోరాండం ఆఫ్ అపీల్ ఎలా ఉండాలి అన్న దగ్గర కూడా ఎంటైటిల్డ్ అని వస్తుంది. ఎంటైటిల్ అంటే హెడ్డింగ్ ఎలా ఉండాలి అని అర్థం. ఎవరీ అఫిడవిట్ షాల్ బి ఎంటైటిల్ యాజ్ ఇన్ ది సూట్ ఆర్ మ్యాటర్. సూట్ లో ఎలా ఉందో అలాగే హెడ్డింగ్ ఉండాలి. ఆర్ మ్యాటర్ అంటే సూట్ కాక వేరే మ్యాటర్స్ ఏమైనా ఉంటే దాంట్లో మనం ఎలా రాస్తామో కాస్ట్ టైటిల్ అలాగే అఫిడవిట్ లో కూడా అదే రాయాలి. ఇన్ విచ్ ఇట్ ఈస్ ఫైల్డ్. బట్ ఇన్ ఎవరీ కేస్ అండ్ విచ్ దేర్ ఆర్ మోర్ దాన్ వన్ ప్లేంటిఫ్ ఆర్ డిఫెండెంట్, it shall be sufficient to state the full name of the first plaintiff or defendant respectively, and that there are other plaintiffs or defendants as the case may be. సరే, ఇది కూడా మీరు వాడుకలో మనకు తెలిసిన ఇదే. ఏముంటుంది, ఒక 5-6 మంది ఉన్నారు లేదా 3-4 ఉన్నారు అనుకోండి, అప్పుడు ఫస్ట్ ప్లేంటిఫ్ పేరు రాసి మనం అండ్ 3 అదర్స్ అండ్ 4 అదర్స్ అని మనం రాస్తే చాలు అని చెప్తున్నారు. మనం రాస్తూనే ఉంటాం. రాయడం లేదా? రాస్తాం సార్. రాస్తాం సార్. అలా ఎస్ సార్. ఎలా రాయగలుగుతాము? అట్లా ఎందుకు రాయాలి, ఎలా రాయాలి, ఎందుకు రాయాలి అంటే రూల్ నంబర్ 37 చెప్తోంది మాకు. ఎక్కువ మంది ఉన్నప్పుడు దేర్ ఆర్ మోర్ దాన్ వన్ ప్లేంటిఫ్ ఆర్ డిపెండెంట్, ఇట్ షల్ బి సఫిషియంట్ టు స్టేట్ ది ఫుల్ నేమ్ ఆఫ్ ది ఫస్ట్ ప్లేంటిఫ్ ఆర్ డిపెండెంట్ రెస్పెక్టివ్, అండ్ దేర్ ఆర్ అదర్ ప్లేంటిఫ్స్ అని రాయొచ్చు, రాస్తే చాలు. షల్ బి సఫిషియంట్ అని ఎవరు చెప్తున్నారు మనకి? ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో రూల్ నంబర్ 37 అయితే చెప్తా ఉంది. అది ఓకేనా? సరే, రూల్ నంబర్ 38కి వెళ్దాం. సరే, ఈ అఫిడవిట్ ఇస్తున్నాం, బానే ఉంది. ఎవరి ముందర మనం ప్రమాణం చేయాలి అన్న దగ్గరికి వస్తే ఈ రూల్ నంబర్ 38 లో పేర్కొన్నటువంటి అందరి వ్యక్తుల ముందర మనం ఈ అఫిడవిట్లు అయితే సవరణ చేయొచ్చు. అంటే ఆ అఫిడవిట్ అటెస్ట్ చేసే పవర్ వీళ్ళందరికీ ఉంటుంది. కానీ మనం వాడుకలో అంటే మనం రెగ్యులర్ ప్రాక్టీస్ లో వచ్చేసి మనం చేసేటువంటి ఒక పని నేను హైలైట్ అయితే చూపిస్తాను. మీకు కూడా అది మీరు కూడా చేస్తూ ఉంటారు. మీరు ఇది ఓకేనా? చెప్పండి, ఏం రాశారు అక్కడ? An advocate other than the advocate who has been engaged in such proceedings. ఏమన్నారు? అన్ అడ్వకేట్ అదర్ దాన్ ద అడ్వకేట్ హూ హాస్ బీన్ ఎంగేజ్డ్ ఇన్ సచ్ ప్రొసీడింగ్. ఆ ప్రొసీడింగ్ లో ఎంగేజ్ చేసుకున్నటువంటి అడ్వకేట్ కాకుండా వేరే అడ్వకేట్ ముందర ఇది సవరణ చేయాలి అని. మీరు అఫిడవిట్ కానీ వకాలతులు కానీ మీరు ఫైల్ చేసే ముందు వేరే అడ్వకేట్ తో సైన్ చేస్తూ ఉంటారు. చేశానుగా, చేయించడం లేదా? మన కొలీగ్ ఎవరన్నా సరే అటెస్టేషన్ అడుగుతాం, వేరే అడ్వకేట్ ఆయన రాస్తారు. అది ఎలా చేస్తున్నాం మనం అంటే ఈ రూల్ ను పాటిస్తున్నాం, మనకు తెలియకుండానే. తెలుసో తెలియకుండా కాదు, ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే మనకు ఎస్ దీనికంటే ఒక రూల్ ఉంది అన్నది మనకు తెలుస్తుంది. రూల్ నెంబర్ 38 సివిల్ రూల్స్ దాని ప్రకారం మనం ఇలా వేరే అడ్వకేట్ తో, అంటే మనం కాకుండా, మనం ఆ కేసులో మనం అడ్వకేట్ గా ఉంటాం, మనం కాకుండా వేరే అడ్వకేట్ తో ఇది మనం అటెస్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ ముందర అది సువర్ణ చేయాలి అన్నది. ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ పేర్కొన్నటువంటి వాళ్ళు జ్యుడిషియల్ పొజిషన్ మే బి స్టోన్ బిఫోర్ ఎనీ కోర్ట్ ఆర్ మేజిస్ట్రేట్ మెంబర్, న్యాయ పంచాయతీ, ఇవన్నీ ఉన్నాయా? అవన్నీ వాళ్ళ ముందర ఎవరిపైన సరే మీరు ఎవరి దగ్గరైనా సరే ఇది అటెస్ట్ చేయించుకోవచ్చు. మళ్ళీ కేవలం అడ్వకేటే అని కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తులందరి ముందు మీరు ఈ అఫిడవిట్ సవరణ చేయొచ్చు. సరే, సవరణ చేశారు, బాగుంది. వాళ్ళ ముందర ప్రమాణం చేశారు, బాగుంది. ఎవరి ముందరైతే మీరు ప్రమాణం చేస్తారో అతను ఒక మాట అయితే చెప్పాలి. ఏమని చెప్పాలి? కింద రాస్తానికి స్వోర్న్ బిఫోర్ మీ అట్ సో అండ్ సో ప్లేస్ ఆన్ సో అండ్ సో డేట్ అని రాస్తారు వాళ్ళు. రాసిన తర్వాత అడ్వకేట్ సైన్ చేస్తాడు. అది ఈ రూల్ ప్రకారం రూల్ నంబర్ 39 స్టేట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ బిఫోర్ హూమ్ అఫిడవిట్ ఇస్ స్వోర్న్. మీరు అఫిడవిట్ ఎవరి ముందరైతే ఇచ్చారో వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే రాస్తారు కింద. అది ఎలా ఉండాలి, ఏమని రాయాలి అన్నప్పుడు, ది ఆఫీసర్ బిఫోర్ హూమ్ అన్ అఫిడవిట్ ఇస్ స్వోర్న్ ఆర్ అఫర్మ్ షల్ స్టేట్ ది డేట్ ఆన్ విచ్ అండ్ ది ప్లేస్ వేర్ ది సేమ్ ఇస్ స్వోర్న్ ఆర్ అఫర్మ్ and sign his name and description at the end as in form number 14. రాస్తానా? స్వోర్న్ బిఫోర్ మీ అంటే తాడిపత్రి ఆన్ సో అండ్ సో డేట్ అని రాసి ఆయన సైన్ చేస్తాడు. అడ్వకేట్ తాడిపత్రి, అడ్వకేట్ అనంతపురం, అడ్వకేట్ సమ్ ప్లేస్ రాస్తారు కదా. ఆయన ఎవరంటే ఆయన డెసిగ్నేషన్ రాస్తాడు. రాయరా? రాస్తారు కదా. ఇక్కడ డేట్, ప్లేస్ కూడా రాస్తారు వాళ్ళు. పలానా డేట్ నా పలానా చోటు నా ముందర వీళ్ళు సువర్ణ చేశారు అని చెప్పేసి రాస్తారు.
అదర్వైజ్ అలా చేయకపోతే అదర్వైజ్ ది సేమ్ షల్ నాట్ బి ఫైల్డ్ ఆర్ రెడ్ ఇన్ ఎనీ మ్యాటర్ వితౌట్ ది లీవ్ ఆఫ్ ది కోర్ట్. అలా చేయకపోతే ఆ దాన్ని కోర్టులో ఫైల్ చేయొద్దు, మళ్ళీ చదవని కూడా మనం చదవద్దు. వితౌట్ లీవ్ ఆఫ్ ది కోర్ట్. వితౌట్ లీవ్ ఆఫ్ ది కోర్ట్ అంటే పర్మిషన్ లేకుండా, కోర్టు యొక్క పర్మిషన్ లేకుండా అది స్వీకరించబడదు. అంటే మీరు ఫైల్ చేయొద్దు, చదవని కూడా చదవద్దు అనమాట. అఫిడవిట్ లో సంగతులు చదవకూడదు అన్నది ఈ రూల్ నంబర్ 39 చెప్తుంది. లీవ్ అంటే పర్మిషన్ అని అర్థం. లీవ్ అంటే సెలవు, ఇది ఏమంటారు, సెలవు పెట్టారు అని చెప్తుంటారు కదా. లీవ్ అంటే ఏంటో పర్మిషన్ తీసుకొని, అయ్యా కొద్దిగా పని ఉంది, మేము ఇవాళ రావటం లేదు అని చెప్తారన్నమాట. దానికి లీవ్. లీవ్ ఇవ్వడం అంటే పర్మిషన్ ఇవ్వడం. ఎస్ వెళ్ళు, ఏం పర్లేదని ఇవ్వడం, అది దాన్ని లీవ్ అంటారు. ఎస్ఎల్పి అన్న స్పెషల్ లీవ్ పిటిషన్. లీవ్ అంటే ఏం లేదు, పర్మిషన్. కోర్ట్ లీవ్ అంటే కోర్ట్ పర్మిషన్ అని అర్థం. మీరు లీవ్ అన్న దానికి మీనింగ్ అలా తీసుకోండి, పర్మిషన్. సరే, ఈ అఫిడవిట్ లో ఎక్కడైనా సరే కొట్టివేతలు, మళ్ళీ అదనంగా చేర్చడాలు అలాంటివి ఏమైనా ఉంటే ఎలా అన్నది కూడా మీకు రూల్ అయితే ఉంది. 40, రూల్ నంబర్ 40, interlineations, alterations, etc. No affidavit having in the jurat or body thereof any interlineation, alteration or erasure, ఇవన్నీ ఉంటే మనం కొద్దిగా మళ్ళీ దాన్ని ఆల్టర్ చేయడం కానీ, ఇంటర్లీనియేషన్ అంటే ఏదైనా మనం ఎరికించి రాయడం కానీ, ఎరేజర్ కంప్లీట్ గా మనం ఎరేజ్ చేయడం కానీ చేస్తే వితౌట్ ది లీవ్ ఆఫ్ ది కోర్ట్ be read or filed or made use of unless the interlineation or alteration other than by eraser is authenticated by the initials of the officer taking the affidavit. ఎవరి ముందరైతే అఫిడవిట్ ఇస్తున్నాం వాళ్ళు ఇనిషియల్ వేయాలి. అలా కొట్టివేతలు దిద్దువేతలు ఉన్న చోట వాళ్ళు ఇనిషియల్ ఖచ్చితంగా ఉండాలి. అట్లా లేకపోతే స్వీకరించరు. నార్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎన్ ఎరేజర్ అన్లెస్ ది వర్డ్స్ ఆర్ ఫిగర్స్ అపియరింగ్ అట్ ది టైమ్ ఆఫ్ టేకింగ్ ది అఫిడవిట్ టు బి రిటర్న్ ఆన్ ది ఎరేజర్. దానిపైన కూడా మళ్ళీ తిరిగి రాయాలి అని చెప్తున్నారు. చూసుకోండి ఒకసారి, మళ్ళీ మన టైం మనకు తక్కువ వస్తుంది. అపియరింగ్ అట్ ది టైమ్ ఆఫ్ టేకింగ్ అఫిడవిట్ టు బి రిటర్న్ ఆన్ ది ఎరేజర్ ఆర్ రీ రిటర్న్ అండ్ ఇనిషియల్డ్ ఇన్ ది మార్జిన్ ఆఫ్ ది అఫిడవిట్ బై ది ఆఫీసర్. మనం కంప్లీట్ గా ఎరేజ్ చేసాం అనుకుంటే దానిపైన మళ్ళీ రీ రిటర్న్, మళ్ళీ తిరిగి రాయాలి. ఇనిషియల్ కూడా మార్జిన్ లో, ఆఫీసర్ మార్జిన్ లో ఇనిషియల్ కూడా వేయాలి. ఈ సోదంతా మాకెందుకు సార్ అని కదా. ఇది తెలుసుకుంటే మీరు కొన్ని వాటిలో గెలవగలుగుతారు. ఎక్కడైనా సరే అట్లా దిద్దువేతలు అవి ఉన్నప్పుడు మీరు ఈ క్యాచ్ చేసి ఈ రూల్ ప్రకారం ఇనిషియల్ ఉండాలి, ఇనిషియల్ లేదు కాబట్టి ఈ అఫిడవిట్ చెల్లదు అని వాదించవచ్చు. అప్పుడు అందరూ మీ పైన మీ వైపు ఆశ్చర్యంగా చూస్తారు. చూడరా? అవును సార్. ఎస్, ఇది మార్జిన్ లో ఇనిషియల్ ఉండాలి ఖచ్చితంగా, ఈ అఫిడవిట్ ఇనిషియల్ లేదు ఇందులో అని చెప్పేసి మీరు వాదించవచ్చు. అది వీడికి మనకంటే కొంచెం ఎక్కువ తెలుసురా అన్న ఇది కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. సరే, దీని సంగతి ఇది. ఇది ఇంటర్లినేషన్స్ గురించి రూల్ నెంబర్ 40 చెప్తుంది. మరి 41, డిపోనెంట్ టు బి ఐడెంటిఫైడ్. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే అడ్వకేట్ సైన్ చేస్తాడో ఆయనకి ఈ అఫిడవిట్ ఇచ్చే వ్యక్తి తెలియకుండా పోవచ్చు. తెలుస్తుందా? తెలియదు సార్. అన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అఫిడవిట్ ఏమో రంగారెడ్డి ఉంటుంది, సైన్ చేసేవాడు సుబ్బారెడ్డి ఉంటాడు. వాడు రంగారెడ్డి పేరేమో సైన్ చేస్తాడు. అది రేపొద్దున ఇప్పుడు పోయి సంతకం ఫోర్జరీ చేసింది అంటే నీ ముందరే కదా చేసిందని ఎవరిని తిడతారు? ఎట్లా అటెస్ట్ చేసాను అని అడుగుతారు కదా. కాబట్టి ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఎవ్రీ పర్సన్ మేకింగ్ అన్ అఫిడవిట్ ఫర్ యూజ్ ఇన్ ది కోర్టులో ఉపయోగ నిమిత్తం ఇచ్చేటువంటి అఫిడవిట్ ఇచ్చే వ్యక్తి షల్, ఇఫ్ నాట్ పర్సనలీ నోన్ టు ది పర్సన్ బిఫోర్ హూమ్ ది అఫిడవిట్ ఈస్ మేడ్, ఎవరి ముందైతే అఫిడవిట్ ఇస్తున్నాం వాళ్ళకు పర్సనల్ గా తెలియకపోతే అప్పుడు షల్ బి ఐడెంటిఫైడ్ బై సమ్ వన్ నోన్ టు హిమ్. అతనికి తెలిసిన వ్యక్తులు ఐడెంటిఫై చేయాలి. ఈడలే అని చెప్పేసి ఇంకొకటి చెప్పాలి. And the person before whom the affidavit is made shall state at the foot of the affidavits the name, address and description of the person by whom the identification was made. ఏమని అర్థం? వీడు నాకు తెలుసు కానీ పలానా వాడు వచ్చి ఈడే వాడు అని నాకు చెప్పాడు కాబట్టి నేను ఐడెంటిఫై చేశాను. నాకైతే పర్సనల్ గా తెలీదు, అతను ఐడెంటిఫై చేశాడు. ఎవరు ఐడెంటిఫై చేశాడంటే వాని పేరు, అడ్రస్, వాని డిస్క్రిప్షన్ అల్లా మనకు ఫుట్ ఆఫ్ ది అఫిడవిట్ లో రాసే తీరాలి. ఉందా?
ఇదంతా ఎందుకు సార్ అన్నాయి, ఇదంతా ఎందుకు అని అన్నప్పుడు ఇంకా కిందికి వెళ్తే మనకు తెలుస్తుంది. ఐడెంటిఫికేషన్ లేకపోతే ఎవడో సైన్ చేస్తే మనకి ఎట్లా వస్తుంది? వాడు ఆ మనిషి కాదు, మనకు తెలియదు కాబట్టి సమ్ నోన్ పర్సన్ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు "లేదు, పర్లేదు వీడే అని చెప్పి మనకు చెప్తేనే మనం అటెండ్ చేయాలి. అదంతా మనకు ప్రాక్టికల్ గా కుదిరే పని కాదు. కానీ పార్టీ కూడా సైన్ చేసి వెళ్ళిపోయింటాడు, మన అడ్వకేట్ వచ్చి అరే తమ్ముడు సైన్ చేయంటే మనం చేస్తూ ఉంటాం. ఆ, అది అవును సార్. అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది అది వేరే విషయం. 42 వచ్చేసి ఒక స్పెషల్ పరిస్థితిలో ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నప్పుడు ఐడెంటిఫికేషన్ ఆఫ్ పర్దా నసిన ఉమెన్ డిపోనెంట్. వాళ్ళు పర్దా నసిన ఉమెన్ అంటే మనకు మోస్ట్లీ ముస్లిమ్సే ఉంటారు. ఉం? వాళ్ళు పర్దా వేసుకొని ఉంటారు కదా. అంటే పబ్లిక్ లో వాళ్ళు కనిపించకూడదని వాళ్ళ సాంప్రదాయం. ఉండేటువంటి మహిళలు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి అని చెప్పేస్తే వేర్ ది డిపోనెంట్ ఇస్ పర్దా నసిన ఉమెన్ అండ్ హ్యాస్ నాట్ అపియర్డ్ అన్వీల్డ్ బిఫోర్ హూమ్ ది అఫిడవిట్ ఇస్ మేడ్. అన్వీల్డ్ అంటే ముసుగు తీసివేయడం, మేలి ముసుగు తీసివేసి వాళ్ళ ముందర అపియర్ కాకపోతే, అంటే పర్దా నసిన ముస్లిం ఉమెన్ చాలా మటుకు కొంతమంది సంప్రదాయాలు పాటిస్తుంటారు. అలాంటి వాళ్ళు తీయకుండా ఉంటే అప్పుడు షీ షల్ బి ఐడెంటిఫైడ్ బై ఎ పర్సన్ నోన్ టు హిమ్ అండ్ సచ్ పర్సన్ షల్ at the foot of affidavit certify that the deponent was identified by him and shall sign his name giving his name and address. అంటే నేను గుర్తుపడుతున్నాను సార్ ఈమెనే అని చెప్పేసి వాళ్ళు కూడా డిపోనెంట్ ఎవరి చేత ఐడెంటిఫై చేయబడిందో వాస్ ఐడెంటిఫైడ్ బై హిమ్ అండ్ షల్ సైన్ హిజ్ నేమ్ గివింగ్ హిజ్ నేమ్ అండ్ అడ్రస్. ఇతను కాకుండా అతను కూడా ఎవరైతే ఐడెంటిఫై చేస్తారో ఆ పర్దా నసిన ఉమెన్ అతను కూడా సైన్ చేయాలి, అతని పేరు మరి అడ్రస్ కూడా ఇవ్వాలి. ఇది కేవలం పర్దా నసిన ఉమెన్ విషయంలోనే ఇలా చెప్తున్నారు. సరే, బ్లైండ్ ఆర్ ఇల్లిటరేట్ డిపోనెంట్ ఉంటారు. అంధులు మరి నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో, చదువు రాని వాళ్ళు, తర్వాత చూపు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను డిపెండెంట్ గా ఉంటే వాళ్ళ అఫిడవిట్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం అన్నది ఇక్కడ రాశారు చూడండి. When affidavit is sworn or affirmed by any person who appears to the officer taking the affidavit to be illiterate, చదువు రాని వాళ్ళైనా సరే చూపు లేని వాళ్ళైనా సరే ఆర్ అన్అక్వైంటెడ్ విత్ ది లాంగ్వేజ్ ఇన్ విచ్ ది అఫిడవిట్ ఇస్ రిటర్న్, అది ఇంగ్లీష్ లో రాసి ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ భాష రాదు. అలాంటప్పుడు ఈ ఆఫీసర్ వచ్చేసి సర్టిఫై చేయాలి. ఏమనేది ఆఫీసర్ షాల్ సర్టిఫై దట్ ది అఫిడవిట్స్ రెడ్ ట్రాన్స్లేటెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ హీస్ ఇన్ ఇస్ ప్రెజెంట్ టు ది డిపోనెంట్. వాడికి చదివి తర్జుమా చేసి మరి వివరించబడింది అని కూడా సర్టిఫై చేయాలి. అండ్ ద డిపోనెంట్ సీమ్ టు అండర్స్టాండ్ ఇట్, అతను ఇట్ సీమ్ టు బి అండర్స్టూడ్ అని చెప్పేసి అది కూడా రాయాలి. వాడికి అర్థమైనట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. దాని తర్వాతనే అతను సంతకం చేశాడు లేదా వేలిముద్ర వేశాడు నా సమక్షంలో ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఆఫీసర్ అని చెప్పేసి రాయాలి. దీనికి కూడా ఫామ్ నంబర్ 15 ఉంది. పైన మనం చదువుకున్నది ఫామ్ నంబర్ 14. అది ఎక్కడ ఉంటుందంటే మీకు ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఖర్లో ఫామ్స్ ఉంటాయి. అది అనమాట. అదర్వైజ్ ది అఫిడవిట్ షాల్ నాట్ బి యూజ్డ్ ఇన్ ఎవిడెన్స్. చూడండి బాగా, నిరక్షరాస్యులు అంటే వేలు గుర్తు వేసే వాళ్ళ విషయంలో ఆఫీసర్ సర్టిఫికెట్ ఎలా ఉండాలి అంటే, నేను ఇందులో ఉన్నటువంటి సంగతులు చదివి ట్రాన్స్లేట్ చేసి అంటే అనువదించి లేదా తర్జుమా చేసి అతనికి వివరించాను, అతను ఇది అర్థం చేసుకున్నట్లుగా అగుపించింది, ఆ తర్వాతనే అతను సైన్ చేశాడు లేదా తన ముద్ర వేశాడు, మార్క్ వేశాడు అని రాయకపోతే ఏమవుతుందంట? కన్సిడరేషన్ కాదు. The affidavit shall not be used కాదు. used in Shall not be evidence. used in evidence. Yes. నెక్స్ట్ ప్రొవిజో ఇచ్చారు. ప్రొవిజో ఇచ్చామంటే కొద్దిగా వెసులుబాటు కల్పించే దానికోసం ఒక ప్రొవిజో పెడతారు. ప్రొవైడెడ్ అని రాస్తారు, దాన్ని ప్రొవిజో అని అంటాం. ఇలా ప్రొవైడెడ్ అంటే దాన్ని ప్రొవిజో అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. సెక్షన్, సబ్ సెక్షన్, రూల్, సబ్ రూల్, క్లాజ్ ఇవన్నీ కాదు. ప్రొవైడెడ్ అని ఎక్కడైనా ఉంటే దాన్ని మనం ప్రొవిజో అనాలి. Provided that where the deponent due to physical deformity or any other cause, physical deformity అంటే అంగవైకల్యం ఏదైనా సరే ఉండి ఉన్న పక్షంలో or any other cause, వేరే కారణం ఏదైనా సరే is unable to sign or affix his mark on the affidavit, తను సైన్ చేయలేకపోయినా తన వేలు ముద్ర కానీ వెయ్యలేని పరిస్థితిలో ఉన్నప్పుడు such affidavit may be received in evidence.
అఫిడవిట్ రిసీవ్ చేసుకోవచ్చు, ఎవిడెన్స్ లో రిసీవ్ చేసుకోవచ్చు. ఇఫ్ ది ఆఫీసర్ బిఫోర్ హూమ్ ద అఫిడవిట్ ఇస్ సబ్స్క్రైబ్ సర్టిఫైస్ దట్ ది కంటెంట్స్ ఆఫ్ ది అఫిడవిట్ ఆర్ రెడ్ ఓవర్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది డిపోనెంట్ అండ్ అడ్మిటెడ్ బై హిమ్ టు బి కరెక్ట్. ఈ సంగతులన్నీ చదివి వినిపించాను, అవి అతను కరెక్ట్ గా ఉన్నాయి అని అడ్మిట్ చేశాడు అని సర్టిఫై చేసే చాలు. వాళ్ళు ఆ సంతకం కానీ అఫిక్స్ కానీ చేయలేని పరిస్థితిలో ఉంటే కూడా తీసుకోవచ్చు ఎవిడెన్స్ లో, మేబీ రిసీవ్డ్ ఇన్ ఎవిడెన్స్ అని అనడం అయితే జరిగింది. రూల్ నంబర్ 43. బోర్ కొడుతుంది కదా, నేను ఏదో అయ్యే నేర్పిస్తా అని చెప్పి వచ్చి ఇవన్నీ చెప్తున్నాడని. ఇవే అయ్యే ఏమి లేదు సార్, చెప్పండి. ఇదే. చెప్పండి సార్. ఏమి లేదు సార్. 44 ఫైలింగ్. Before an affidavit is used and shall be filed in court, but the judge may, with the consent of both parties, or in case of urgency, allow any affidavit to be presented to the court and read on the hearing of application. Urgency ఉన్నప్పుడు అఫిడవిట్ ను టక్కని తీసేసుకొని అయినా ఎవిడెన్స్ లో కూడా యూజ్ చేసేట్లు ఇది ఉంది అని చెప్పేస్తున్నారు. ఇవి సామాన్యంగా ఏదో రేర్ పరిస్థితుల్లో ఇలా జరుగుతుంది. విత్ ది కన్సెంట్ ఆఫ్ బోత్ పార్టీస్ అంటే ఖచ్చితంగా ఆపోజిట్ పార్టీ అయితే ఒప్పుకోడు, నేను కౌంటర్ ఫైల్ చేస్తా, అది ఫైల్ చేస్తా అని చెప్తారు, మనం చూస్తూనే ఉంటాం. సరే, 45 నోటీస్ ఆఫ్ ఫైలింగ్. ది పార్టీ ఫైలింగ్ అన్ అఫిడవిట్ ఇంటెంట్ టు బి రీడ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎన్ అప్లికేషన్. ఇది అయ్యే వేస్తాం, దాని సపోర్ట్ గా అఫిడవిట్ వేసి ఇది ఈ అఫిడవిట్ కూడా ఇందులో చదవండి అని ఒక పార్టీ చెప్తే అతను నోటీస్ ఇవ్వాలి. షల్ గివ్ నాట్ లెస్ దాన్ 2 days నోటీస్ దేర్ ఆఫ్, దాని గురించి నోటీస్ ఇవ్వాలి టు అదర్ పార్టీస్. అదర్ సైడ్ కి మనం 2 days కి తక్కువ లేకుండా నాట్ లెస్ దాన్ 2 days నోటీస్ దేర్ ఆఫ్ టు అదర్ పార్టీస్ హూ షల్ బి ఎంటైటిల్ టు ఇన్స్పెక్ట్ అండ్ అబ్టైన్ కాపీస్ ఆఫ్ ది సేమ్. అతను దాన్ని పరిశీలించి ఆ కాపీలు కూడా తీసుకోవచ్చు. అండ్ టు ఫైల్ కౌంటర్ అఫిడవిట్స్, కౌంటర్ కూడా రాస్తారా మీరు ప్రాక్టీస్ లో గమనించి ఉంటారు. మీరు ఏదైనా పిటిషన్ ఫైల్ చేసినప్పుడు అదర్ సైడ్ నోటీస్ ఇస్తారు, మీరు తీసుకెళ్లి ఒక కాపీ వాడికి ఇచ్చి ఈ కాపీలో మీరు ఏం చేస్తారు, దానిపైన సైన్ చేస్తాం సార్. సైన్ చేసినప్పుడు సైన్ చేయించుకుంటారు. ఆయన రాస్తాడు, ఆయన రిసీవ్డ్ కాపీ అని రాసి ప్రేయింగ్ టైం ఫర్ ఫైలింగ్ కౌంటర్ అని రాస్తాడు. ఇక్కడ ఉంది చూడండి, మీకు హైలైట్ చేస్తున్నానా, అతను కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయడానికి కూడా అతనికి వాళ్ళకు టు ఫైల్ కౌంటర్ అఫిడవిట్ అండ్ షల్ గివ్ నోటీస్ దేర్ ఆఫ్ టు అప్లికెంట్ హూ మే ఇన్స్పెక్ట్ అండ్ అబ్టైన్ కాపీస్ ఆఫ్ ది సేమ్. ఆ కౌంటర్ కూడా మళ్ళీ మనకు ఇస్తారు కాపీ. వాళ్ళు ఎవరా, మనం పిటిషన్ ఫైల్ చేస్తామా, వాడు కౌంటర్ ఫైల్ చేస్తే మనకు కాపీ ఇస్తాడు కదా, కాపీ ఇస్తాడు కదా. ఇది కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తూ అండ్ షల్ గివ్ నోటీస్ దేర్ ఆఫ్ టు ది అప్లికెంట్. మనం అయ్యే వేసి ఉంటాం పిటిషన్, మనకు ఆ కౌంటర్ కాపీ వాడు ఇస్తాడు, మనం ఆ కౌంటర్ కాపీ పరిశీలించి దాని కాపీ కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఫైల్ అఫిడవిట్స్ ఇన్ రిప్లై బట్ ఎక్సెప్ట్ విత్ లీవ్ ఆఫ్ ది కోర్ట్, నో ఫర్దర్ అఫిడవిట్ షల్ బి ఫైల్డ్ అండ్ రెడ్. మళ్ళీ ఒక్కసారి పిటిషన్ తో పాటు అఫిడవిట్ ఫైల్ చేస్తే అదనంగా కోర్టు పర్మిషన్ లేకుండా ఇంకో అఫిడవిట్ మనం వేయడానికి లేదు. విత్ పర్మిషన్ ది కోర్ట్ అయితే మనం వేయచ్చు అని చెప్పేసి అన్నాం. సరే, ఇఫ్ ఎనీ పార్టీ ఫెయిల్స్ టు గివ్ నోటీస్ ఆఫ్ ఫైలింగ్ అండ్ అఫిడవిట్ ది కోర్ట్ మే గ్రాంట్ అన్ అడ్జర్న్మెంట్ ఆఫ్ ది హియరింగ్ అండ్ ఆర్డర్ ది పార్టీ ఇన్ డిఫాల్ట్ టు పే ది కాస్ట్ దేర్ ఆఫ్. మనకి నోటీస్ ఇవ్వకుండా ఫైల్ చేస్తే ఆఫీస్ వాళ్ళు రిటర్న్ ఇస్తారు, మీకు గివ్ నోటీస్ టు అదర్ సైడ్ అని ఇస్తారు కదా, ఇస్తారు. లేదు మన కోర్టులోనే ఒకవేళ కోర్టు బెంచ్ కూడా వెళ్ళింది అనుకోండి, అప్పుడు జడ్జి గారు అడ్జర్న్మెంట్ వాయిదా వేసి హియరింగ్ వాయిదా వేసి ఖర్చులు కట్టని చెప్పేసి కాస్ట్ కూడా మనకు విధించేటువంటి అవకాశం అయితే ఉంది ఈ రూల్ ప్రకారం. 45 రూల్ అనమాట. నెక్స్ట్ 46 affidavit is not to be filed without proper endorsement. No affidavit shall be filed in the court unless properly endorsed with the number and the title of the suit or matter and name of the opponent, date on which it is for, by whom and on whose behalf it is filed అనమాట. ఈ అఫిడవిట్ లో మనకు రూల్స్ ప్రకారంగా లేని అఫిడవిట్ కోర్టులో ఫైల్ చేయొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఈ అఫిడవిట్ ఎందులో ఫైల్ చేస్తున్నాము అని రాస్తాం కదా, మనకు ఐఏ నంబర్ సో అని ఖాళీ పెడతాం. ఫస్ట్ పిటిషన్ వేస్తున్నప్పుడు సంగతి నేను చెప్తున్నాను. మీరే పిటిషనర్ అనుకోండి, మీరు ఐఏ నంబర్ డాష్ పెడతారు, ఖాళీ పెడతారు. ఖాళీ పెట్టి ఇన్ అని రాసి ఓఎస్ నంబరా అవి రాస్తారు కదా, మీరు ఓఎస్ నంబర్ ఓపీ నంబర్ అవన్నీ రాస్తారు. ఓఎస్ నంబర్ ఆ నంబర్లు కరెక్ట్ గా లేకున్నా సరే, టైటిల్ ఆఫ్ ది సూట్ కరెక్ట్ గా లేకున్నా సరే, కాస్ట్ టైటిల్స్ కరెక్ట్ గా ఉండాలి లేకున్నా సరే, లేదు పేరు నేమ్ ఆఫ్ ది డిఫెండెంట్ అన్నారు కదా, పేరు ఆ డిఫరెంట్ పేరు కరెక్ట్ గా లేకున్నా, డేట్ కరెక్ట్ గా లేకున్నా, ఇవి ఏది కరెక్ట్ లేకుంటే అవి వెనక్కి ఇస్తారు అని చెప్పి రూల్ నెంబర్ 46 చెప్తా ఉంది. సరే, డిస్క్రిప్షన్ ఆఫ్ ది పర్సన్ ఆర్ ప్లేస్.
అసలు 47 రూల్ ఏం చెప్తుందంటే వెన్ అన్ అఫిడవిట్ any person is referred to the correct name and address of such person and further description as may be sufficient for the purpose of identification of such person shall be given in the affidavit. ఈ మీరు ఏ పర్సన్ గురించి అయినా మీరు దాంట్లో మెన్షన్ చేస్తే ఆ పర్సన్ యొక్క పూర్తి డీటెయిల్స్ గుర్తుపట్టడానికి తగినటువంటి సఫిషియంట్ అవి ఆ వివరాలు అయితే రాయాలి. వెన్ ఎనీ ప్లేస్ రెఫర్ టు ఇన్ అఫిడవిట్ ఇట్ షల్ బి కరెక్ట్లీ డిస్క్రైబ్డ్. ఇప్పుడు ఈ కోస్తా ఏరియాలోనూ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఎక్కడో మనకి తాడిపత్రి అని ఇంకో పల్లెనో టౌనో ఉంది అనమాట. ఉంది కదా, ఉంటుంది ఉంటుంది. ఇప్పుడు పెనుగొండ అని మా దగ్గర పెనుకొండ అని ఉంది, అట్లా పెనుగొండ ఇంకో చోటు కూడా ఉంటది. రాయదుర్గం అని మా ఏపీ అనంతపురం జిల్లాలో ఉంది, రాయదుర్గం హైదరాబాద్ లో కూడా ఉంటది. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అవి కరెక్ట్ గా డిస్క్రైబ్ చేయబడాలి. రాయదుర్గం సిచ్యువేటెడ్ ఇన్ హైదరాబాద్, రాయదుర్గం సిచ్యువేటెడ్ అనంతపురం డిస్ట్రిక్ట్ లో రాస్తే మీరు ఐడెంటిఫై చేసేదానికి ఉంటుంది. అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, అంటే అంబిగ్విటీ అనేది లేకుండా కరెక్ట్ గా డిస్క్రైబ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మనుషులు పేర్లు కూడా మీరు కరెక్ట్ నేమ్ అండ్ అడ్రస్ సచ్ పర్సన్ కూడా మనం ఖచ్చితంగా రాయాలి. ఐడెంటిఫికేషన్ చేసేదానికి వీలుగా సఫిషియంట్ గా చెయ్యాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 48 లో అంటే 48 ఏం చెప్తాంటే, అరే చెప్పమన్నాను కదా అని అంతా నీకు తెలిసినట్టు చెప్పమాకురు అని చెప్పి మనకు 48 చెప్తుంది. Every affidavit containing statements made on the information or belief of the deponent shall state the source or ground of the information or belief. తిరుగురికి నాకు తెలుసు అంటే కాదు, ఎలా తెలుసు కూడా చెప్పాలి. ది సౌర్స్ ఆర్ గ్రౌండ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ బిలీఫ్. నాకు తెలుసు, ఈ ప్రకారంగా తెలుసు, ఇది వీరి వల్ల తెలిసింది, లేదు ఈ వల్ల తెలిసింది కాబట్టి నేను నమ్ముతున్నాను అని చెప్పేసి మీరు అందులో రాయాలన్నమాట. సౌర్స్ కూడా రాయాలి. ఎవరో అనుకుంటా ఉంటారు ఎక్కడ బజార్లో అంటే కాదు, ఆ విషయం రాయాలన్నమాట. ఎందుకు రాయాలి సార్ ఇలా అంటే, ఈ అఫిడవిట్ పైన ఈ అఫిడవిట్ ఇచ్చిన వాడిని మనం బోన్ ఎక్కించి క్రాస్ ఎగ్జామిన్ కూడా చేయొచ్చు. ఈ అఫిడవిట్ ఇచ్చిన వాడిని మనం బోన్ ఎక్కించి క్రాస్ ఎగ్జామిన్ కూడా చేయొచ్చు. అందులో ఉన్న విషయాల గురించి నీకు ఎలా తెలుసు, ఎవరు చెప్పారు, ఇవన్నీ అడగచ్చు మనం. కాబట్టి సోర్స్ కూడా చెప్పాలి అన్నది రూల్ నెంబర్ 48 చెప్తా ఉంది. నెక్స్ట్, అఫిడవిట్ స్టేటింగ్ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్. ఎవరీ అఫిడవిట్ స్టేటింగ్ ఎనీ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్ షల్ షో ది క్వాలిఫికేషన్ ఆఫ్ ది డిపోనెంట్. నా క్వాలిఫికేషన్ ఇది టు ఎక్స్ప్రెస్ సచ్ ఒపీనియన్. ఇంత నాకు ఈ క్వాలిఫికేషన్ అయితే ఉంది కాబట్టి ఈ ఒపీనియన్, ఈ అభిప్రాయం చెప్తున్నాను. బై రెఫరెన్స్ టు లెంగ్త్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాకు ఇంతకాలం పాటు ఎక్స్పీరియన్స్ ఉంది. చెప్తాం కదా, హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు ఇవన్నీ చెప్పాలన్నమాట. యాక్వెంటెన్స్ విత్ ది పర్సన్, ఈ పర్సన్ గురించి నాకు ఇంతకాలం పాటు నాకు పరిచయం ఉంది, తెలుసు ఇతను అని చెప్పేసి దాని గురించి అభిప్రాయం కూడా ఎక్స్ప్రెస్ చేస్తే అది కూడా వాళ్ళు ఇవన్నీ రాయాలి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఓకే, 49. మరి 50 అఫిడవిట్ ఇచ్చేటోళ్ళు ఐడి ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాలా సార్? అలా ఏముండదండి, అలా ఏముండదు, ఓన్లీ డీటెయిల్స్. డీటెయిల్స్ అంతే. 50 స్ట్రైకింగ్ అవుట్ స్కాన్లెస్ మ్యాటర్. కొంతమంది అఫిడవిట్లు రాసేటప్పుడు ఎదుటి వాళ్ళని దుమ్మెత్తిపోస్తూ ఉంటారు, అంటే కొన్ని కఠినమైన పదాలు వాడుతూ ఉంటారు. ఇదంటే అది రాయచ్చులే మనం అని అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ కోర్ట్ మే సుమోటో, తనకు తానుగా, సుమోటో అంటే తనకు తానుగా కోర్టు స్వయంగా, ఆర్ అన్ అప్లికేషన్ అంటే ఎవరైనా పిటిషన్ పెడితే కానీ, అయ్యా నా అఫిడవిట్ ఫైల్ చేశారు, అఫిడవిట్ లో నా గురించి చాలా ఘోరంగా మాట్లాడాడు, దయచేసి దాన్ని స్ట్రక్ చేయండి, కొట్టివేయండి అని చెప్పి మనం ఒక పిటిషన్ వేస్తాం. అది కూడా అయ్యేనే అప్లికేషన్ అంటే. వేసి టు బి స్ట్రక్ అవుట్ ఫ్రమ్ అన్ అఫిడవిట్ నుంచి దాన్ని తీసేయండి అని చెప్పి మనం అప్లికేషన్ పెట్టినా, లేదా కోర్టు గమనించి తనకు తానుగా కానీ దాన్ని తీసివేయచ్చు. ఇది స్కాండలస్ మ్యాటర్, దాన్ని తీసేయచ్చు. అరే స్కాండలస్ మ్యాటర్ రాశా కాబట్టి మీకు ఫైన్ వేస్తున్నాను, కాసు కట్టు అని చెప్పేసి కోర్టు కాసు కూడా విధించేటువంటి అవకాశం ఉంది. సరే, 51 ఏం చెప్తుంది? డాక్యుమెంట్స్ రెఫర్ టు ఇన్ అఫిడవిట్. ఏదైనా అఫిడవిట్ లో మనం డాక్యుమెంట్స్ రెఫర్ చేసి ఉంటే, డాక్యుమెంట్ గురించి మనం మెన్షన్ చేసినప్పుడు డాక్యుమెంట్స్ రెఫర్డ్ టు బై అఫిడవిట్ షల్ బి రెఫర్డ్ టు యాజ్ ఎగ్జిబిట్స్ and shall be marked in the same manner as exhibits admitted by the court and shall bear the certificate in form number 16 and shall be signed by the officer before whom the affidavit is taken. ఈ అఫిడవిట్ ఎవరి ముందు అయితే ఇస్తున్నా వాళ్ళు దీన్ని ఎగ్జిబిట్స్ గా కూడా
వాళ్ళు చేయాలట. దీనికి ఫామ్ నెంబర్ 16 అయితే ఉంది. మనకు ఫామ్ నెంబర్స్ ఏమేమి వచ్చాయి? 14, 15, 16 వచ్చింది. మరి ఆఖరిలో చూసుకోండి ఒకసారి. ఉం? సరే, 52 ఇందాక అనుకున్నాం కదా, క్రాస్ ఎగ్జామినేషన్ ఆన్ అఫిడవిట్. అఫిడవిట్ పైన మనం క్రాస్ ఎగ్జామినేషన్ కూడా మనం చేయొచ్చు. ది కోర్ట్ మే అట్ ఎనీ టైమ్ డైరెక్టెడ్ ఎనీ పర్సన్ షల్ అటెండ్ టు బి క్రాస్ ఎగ్జామిన్డ్ ఆన్ హిస్ అఫిడవిట్. అఫిడవిట్ అయితే ఇచ్చా బాగానే ఉంది, ఒకసారి వచ్చిపోమా, కొంచెం నేను దీంతో మాట్లాడాలి అని కోర్టు ఈ అఫిడవిట్ ఇచ్చిన వ్యక్తిని ఎనీ పర్సన్ ని పిలవచ్చు. డైరెక్షన్ కూడా కోర్టు ఇవ్వచ్చు అన్నది. ఇది క్లుప్తంగా మనకు రూల్ నంబర్ 34 నుంచి స్టార్ట్ అయిందా? ఇది మనం చాప్టర్ 34 నుంచి 50, 34 నుంచి 50 52 ఒకటి. ఇది ఒకటేసారి అనుకుంటే చాప్టర్ 4 అన్నది ఒక బాగా గుర్తు పెట్టుకుంటే, అఫిడవిట్ గురించి ఎక్కడ ఉంటుంది రా స్వామి అంటే చాప్టర్ 4 సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో ఉంది. రూల్ నంబర్స్ గుర్తున్నా లేకపోయినా మనకు సంబంధం లేదు. ఆ చాప్టర్కి వెళ్తే మనం ఈజీగా ఇంకోసారి చూసుకుని ఇంకోసారి చూస్తుంటే మీకు కంటతా వచ్చేస్తుంది. 34 నుంచి 52 వరకు అఫిడవిట్ లో ఉంటుంది. సరే, అఫిడవిట్ గురించి అయితే మనం తెలుసుకోగలిగినంత తెలుసుకుందాం. ఇంకా డీటెయిల్ కంటే మీకే వదిలేస్తున్నాను, మీరు చదువుకోండి. తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఏముంది? చాప్టర్ 5 ఇంటర్లాక్టరీ ప్రొసీడింగ్స్ అండి. ఇంటర్లాక్టరీ ప్రొసీడింగ్స్ అని చెప్పేసి ఇది చాప్టర్ 5లో వచ్చేసి ఇంటర్లాక్టరీ అప్లికేషన్. పిటిషన్ మనం పిటిషన్ ఫైల్ అని రాస్తాము కదా, ఆ పిటిషన్ ఫామ్ ఎలా ఉండాలి అన్నది మనకు దానికి కూడా రూల్ ఉంది. రూల్ నంబర్ 53. ఇంటర్లాక్టరీ అప్లికేషన్ షాల్ బి హెడెడ్ విత్ ది కాస్ట్ టైటిల్ ఆఫ్ ది ప్లెయింట్ ఒరిజినల్ పిటిషన్ ఆర్ అపీల్ యాజ్ ఇన్ ఫామ్ నెంబర్ 13. దీనికి కూడా ఫామ్ నెంబర్ 13 ఉంటుంది. ఎలా ఉండాలి దీని టైటిల్, హెడింగ్ ఎలా ఉండాలి అంటే ప్లెయింట్ లో కాస్ట్ టైటిల్ ఎలా ఉంటే అలా, ఒరిజినల్ పిటిషన్ లో కాస్ట్ టైటిల్ ఎలా ఉంటే అలా, అపీల్లో మీ కాస్ట్ టైటిల్ ఎలా రాస్తారో అలాగే రాయండి అని చెప్పి చెప్తున్నారు. దీని హెడ్డింగ్ అట్లా ఉంటుంది. తమాషా ఏంటంటే ఒక పిటిషన్ ఉంటుంది, ప్లెయింటిఫ్ ఫైల్ చేస్తాడు. ఆ కేసులో ఉన్నటువంటి ప్లెయింటిఫ్ ఒక పిటిషన్ అయితే ఫైల్ చేస్తాడు. వాడు పిటిషన్ ఫైల్ చేసినప్పుడు పిటిషనర్ అని రాసి బ్రాకెట్ లో కానీ లేదా స్లాష్ కొట్టి ఆ పక్కన ప్లెయింటిఫ్ అని రాస్తాడు. నెక్స్ట్ రెస్పాండెంట్ అని రాసి స్లాష్ లేదా బ్రాకెట్స్ వేసి బ్రాకెట్స్ లో డిఫెండెంట్ అని రాస్తాడు. అయింది కదా. మనలో చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే మనం కూడా అలాగే రాస్తుంటాం. అంటే ఈవెన్ డిఫెండెంట్ ఫైల్ చేసినా సరే అలాగే రాస్తుంటాం. పిటిషనర్ ఆబ్లిక్ ప్లెయింటిఫ్ అలాగే రాస్తుంటాం. అంటే ఏమని రాయాలి అన్న అవగాహన కూడా ఉండదు. సింపుల్ గా చాలా సింపుల్ గా ఒకటే గుర్తు ఏముండదు. ఎవరైతే పిటిషన్ వేస్తారో బాగా వినండి, ఎవరైతే పిటిషన్ ఫస్ట్ టైం వేస్తారో వాడు పిటిషనర్. ఎవరు ఆడేమవుతాడు? పిటిషనర్ సార్. ఎవరికి ఆపోజిట్ గా వేస్తామో వాడు రెస్పాండెంట్. ఇంక తర్వాత బ్రాకెట్ లో రాస్తాం కదా, బ్రాకెట్ లో రాస్తాం, పిటిషనర్ పక్కన బ్రాకెట్ లో రాస్తాం. అంటే ఈ సూట్ లో నీ పాత్ర ఏంటి, ఈ సూట్ లో నీ రోల్ ఏంటి అన్నది బ్రాకెట్ లో మనం రాయాలి. ఎస్, పిటిషన్ వేసే నువ్వే, పిటిషనర్ నువ్వే కరెక్టే, కానీ ఈ సూట్ లో ఎవరు నువ్వు అని అడుగుతారు, ప్లెయింటిఫ్ వా డిఫెండెంట్ వా, మనం అలా రాయాలి. పిటిషన్ వేసేవాడు పిటిషనర్, బట్ బ్రాకెట్ లో మటుకు నువ్వు ఏం రాయాలి, ఆ సూట్ లో కానీ ఒరిజినల్ పిటిషన్ లో ఎవరెవరు ఉంటారు, పిటిషనర్, రెస్పాండెంట్ ఉంటాడు. అప్పీల్ లో వచ్చేసి అప్పలెంట్, రెస్పాండెంట్ ఉంటారు. ఇప్పుడు బాగా చెప్తాను వినండి. ఒక ఒరిజినల్ పిటిషన్ లో పిటిషన్ ఎవరైతే వేశారో, ఓపీ ఎవరైతే వేశారో అతను మళ్ళీ ఒక ఐఏ కూడా ఫైల్ చేస్తున్నాడు. ఓపీ వేసిన అతనే అందులో ఒక ఐఏ కూడా వేస్తున్నాడు. అప్పుడు ఏం రాస్తారు తెలుసా, పిటిషన్ అతనే వేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ పిటిషనర్ అని రాస్తారు. రాసి బ్రాకెట్ లో ఏం రాయాలి, ప్లెయింటిఫ్ అని ఎందుకు రాస్తారు ఓపీలో, పిటిషనర్ మళ్ళీ పిటిషనర్, రెస్పాండెంట్ మళ్ళీ రెస్పాండెంటే. ఎందుకంటే ఓపీలో పిటిషనర్, రెస్పాండెంట్ పాత్రలు ఉంటాయి తప్పితే ప్లెయింటిఫ్, డిపెండెంట్ ఉండరు. అయిందా. మళ్ళీ అప్పీల్కి వెళ్దాం. అప్పీల్లో మనం ఐఏ ఫైల్ చేసాం అనుకోండి, అప్పీల్కి వెళ్ళిన వ్యక్తి ఐఏ ఫైల్ చేస్తే అప్పెలెంట్ ఆబ్లిక్, అది పిటిషనర్ ఆబ్లిక్ అప్పెలెంట్ అని రాయాలి. రెస్పాండెంట్ ఆబ్లిక్ రెస్పాండెంటే వస్తుంది.
సరే వదిలేద్దాం. ఇప్పుడు ఒక హెచ్ఎంఓపిలో భార్య భర్త పైన ఓపీ వేసిందప్ప. హెచ్ఎంఓపిలో భార్య భర్త పైన ఓపీ వేసింది. ఇప్పుడు భార్య ఎవరవుతారు? పిటిషనర్ అవుతాడు, భర్త రెస్పాండెంట్ అవుతాడు. అవుతాడు. అయినప్పుడు భర్త వచ్చాడు, అయ్యా నాకు తెలియకుండా నాకు సమన్స్ సర్వ్ కాలేదు, నా ఎక్స్పర్ట్ చేశారు, సెటిసైడ్ చేయండి అని ఒక పిటిషన్ అయితే అయ్యే ఫైల్ చేస్తున్నాడు. అప్పుడు అయ్యే వాడు వేస్తున్నాడు కాబట్టి వాడిని ఏమంటాం మనం? పిటిషనర్ అంటాం. కానీ ఆ హెచ్ఎంఓపిలో అతను ఎవరు? రెస్పాండెంట్. Yes. అది బ్రాకెట్ లో రాయాలి మనం. అలాగా. మళ్ళీ రెస్పాండెంట్ రాసి బ్రాకెట్ లో పిటిషనర్ ఎవరు? భార్య. మ్యూట్ చేయండి, లౌడ్ స్పీకర్ ఉంది, మ్యూట్ చేయండి. అలాగా మనం చూడమ్మా, చెప్తాను చూడండి. ఏదైనా మనం పిటిషన్ ఫైల్ చేస్తే మీరు ప్లేంటిఫ్ కానివ్వండి, డిఫెండెంట్ కానివ్వండి, పిటిషనర్ కానివ్వండి, రెస్పాండెంట్ కానివ్వండి, అపెలెంట్ కానివ్వండి, రెస్పాండెంట్ కానివ్వండి, మీ పాత్ర ఏదైనా సరే మీరు పిటిషన్ ఫైల్ చేస్తున్నప్పుడు మీ పేరు పైన ఉండాలి. బిట్వీన్ అని రాసినాక మీ పేరు పైన ఉండాలి. ఫస్ట్ పిటిషనర్ అని రాయండి. తర్వాత ఆ ప్రొసీడింగ్స్ లో మీ రోల్ ఏదైతే ఉందో మీకు ఒక పేరు ఇచ్చి ఉంటారు. మీరు ప్లేంటిఫా, డిఫెండెంటా, అపెలెంటా, రెస్పాండెంటా, పిటిషనరా, రెస్పాండెంటా అన్నది మీరు అందులో రాసి ఉంటారు. దాన్ని బ్రాకెట్ లో మీరు ఖచ్చితంగా రాయాలి. తర్వాత చెప్పేది ఏమంటే, ఎవరైతే పిటిషన్ ఫైల్ చేస్తాడో వాడు పిటిషనరు, ఎవరి పైన అయితే మనం ఫైల్ చేస్తాం వాడు రెస్పాండెంట్. మీ పాత్రలు ఆ సూట్లో, మెయిన్ సూట్లో కానీ, మెయిన్ ఓపీలో కానీ, మెయిన్ అప్పీల్లో కానీ మీ పాత్రలు ఏమైతే ఉన్నాయో అవి బ్రాకెట్ లో రాయాలి. అదే చిన్న చిట్కా, అంతే, ఏం లేదు. అది ప్రాక్టీస్ పైన వస్తుంది. మనం రాబోయే క్లాసుల్లో మనం ఇలా ఉదాహరణలు చెప్పుకుంటూ మనం త్రూ ఇంటరాక్షన్ ద్వారా కూడా నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాము. పిటిషన్ వేసేవాడు పిటిషనర్ అనాలి, అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. బ్రాకెట్ లో ఏం రాయాలంటే మీరు ఆ సూట్లో ఎవరు ఆ పాత్ర మటుకు రాయాలన్నమాట. అర్థమైంది కదా? సరే, మరి కంటెంట్స్ ఏముండాలి? సరే, ఏ రాస్తాం సార్, కాస్ట్ ఎంత రాస్తాం, బాగానే ఉంది, మరి దాంట్లో ఏం రాయాలి సార్ అన్నప్పుడు రూల్ నెంబర్ 54, ఎక్సెప్ట్ వేర్ అదర్వైజ్ ప్రొవైడెడ్ బై దీస్ రూల్స్. ఈ రూల్స్ లో వేరే విధంగా చెప్పబడి ఉంటే తప్ప మామూలుగా ఏం చేయాలి అంటే, an interlocutory application shall state the provision of law. ఏముండాలి? ఏ ప్రావిజన్ ఆఫ్ లా కింద మీరు ఈ పిటిషన్ వేస్తున్నారు, ఈ ఐఏ వేస్తున్నారు అని దాంట్లో ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎప్పుడన్నా మిస్టేక్ రాసినా లేదా రాయకపోయినా మీకు ఆఫీస్ వాళ్ళు రిటర్న్ ఇస్తుంటారు. స్టేట్ ది ప్రావిజన్ ఆఫ్ లా, లేకపోతే కరెక్ట్ ప్రావిజన్ ఆఫ్ లా షుడ్ బి మెన్షన్డ్ అని రాసి వెనక్కి ఇస్తుంటారు మీరు తప్పు రాసినప్పుడు కదా. అవును సార్. అది అనమాట. కరెక్ట్ ప్రావిజన్ ఆఫ్ లా అంటే సెక్షన్, ఆర్డరా, రూలా అన్నది కరెక్ట్ గా రాయాలి. ప్రావిజన్ ఆఫ్ లా అండర్ విచ్ ఇట్ ఈస్ మేడ్ అండ్ ది ఆర్డర్ ప్రేడ్ ఫార్ ఆర్ రిలీఫ్ సాట్ ఇన్ క్లియర్ అండ్ ప్రిసైజ్ టర్మ్స్. ఆర్డర్ ప్రేడ్ ఫార్ అంటే ఏ ఆర్డర్ కోసం మీరు అడుగుతున్నారు కోర్టుని, మీకు కోర్టు నుంచి ఏ ఉత్తర్వు కోసం అడుగుతున్నారు, ఏ ఉపశమనం మీరు అడుగుతున్నారు అన్నది అందులో క్లియర్ గా ప్రిసైజ్ టర్మ్స్, ఇప్పుడు చాట భారతం రాయకుండా క్లియర్ గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, మరి క్లుప్తంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ రూల్ నెంబర్ 54 అయితే చెప్తారు. అయ్యేలో ఏమంటారంటే, అయ్యే మీరు దేని కింద ఫైల్ చేస్తున్నారు, ఏ ప్రొవిజన్ ఆఫ్ లా కింద ఫైల్ చేస్తున్నారు, మీకు కోర్టు నుంచి ఏం ఆర్డర్ కావాలి, ఏం రిలీఫ్ కావాలన్నది స్పష్టంగా చెప్పండి. కానీ అడిగినామని ఎంత చెప్పొద్దండి, ప్రిసైజ్ గా చెప్పండి అని చెప్తున్నారు. అయింది. ది అప్లికేషన్ షాల్ బి సైన్ బై ది అప్లికెంట్ ఆర్ ఇట్స్ అడ్వకేట్. అడ్వకేట్ సైన్ చేయొచ్చు, ఎవరైతే అప్లికేషన్ వేస్తున్నారో పిటిషనర్ వాడు కూడా సైన్ చేయొచ్చు. హూ షాల్ ఎంటర్ ది డేట్ ఆన్ విచ్ సచ్ సిగ్నేచర్ ఇస్ మేడ్. సిగ్నేచర్ ఎప్పుడు పెట్టారో దాని డేట్ కూడా దాని కింద వెయ్యాలి. చాలా మంది డేట్ కూడా వెయ్యరు, డేట్ ఖచ్చితంగా వెయ్యాలి, బాగా గుర్తుపెట్టుకోండి. అది అలవాటు చేసుకోవాలి మనం. ఎవరి అప్లికేషన్ కాంట్రవెన్షన్ ఆఫ్ దిస్ రూల్ షాల్ బి రిటర్న్ ఫర్ అమెండ్మెంట్ ఆర్ రిజెక్టెడ్. ఇది మీ ఆఫీస్ వాళ్ళు మీకు రిటర్న్ చేస్తూ ఉంటారు కదా. కరెక్టివ్ ప్రావిజన్ ఆఫ్ లా షుడ్ బి మెన్షన్డ్ రాస్తుంటారు కదా. అవును సార్, రాస్తారు. ప్రేయర్ షుడ్, అది ప్రేయర్ కరెక్ట్ గా ఉండాలి, ఆ కారణాలతో రిజెక్ట్ అన్న చేయొచ్చట, లేకపోతే రిటర్న్ ఫర్ అమెండ్మెంట్ మార్చుకొని తీసుకురండి అని రిటర్న్ కూడా చెయ్యాలి అని రూల్ నెంబర్ 54 చెప్తుంది. ఇవన్నీ మనకు ఇందాక వరకు చెప్పుకున్నవన్నీ మీరు ప్రాక్టీస్ లో మీ ఎదురయ్యేటివి. ఇవన్నీ అఫిడవిట్లు ఇవన్నీ మామూలే, వేరే అడుగులు సైన్ చేస్తుంటాం, ఇవన్నీ మామూలే. కాకపోతే వీటికంటూ ప్రత్యేకంగా ఈ రూల్స్ ఉన్నాయి అని మనలో 50%, ఇన్క్లూడింగ్ నేను,
నాతో 50% మంది అయినా ఈ రోజే తెలుసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. అవును సార్. నెక్స్ట్ ఇది కూడా మీకు ఆ, తెలిసే ఉంటుంది. సపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ డిస్టింక్ట్ ప్రత్యేకమైన ప్రేయర్ కి సపరేట్ అప్లికేషన్ లేదు. మీకు అన్ని ప్రేయర్లు ఒకే అప్లికేషన్ లో తీసుకోరు. సపరేట్ పిటిషన్ లో వేయాలని చెప్పేసి రిటర్న్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఒక పిటిషన్ లో ఒకటే ప్రేయర్ ఉండాలి అని చెప్పేసి వెనక్కి ఇస్తారు. మీరు 2-3 రాశారనుకోండి, సపరేట్ పిటిషన్ ఫైల్ చేయమంటారు. అది దేర్ షాల్ బి సపరేట్ అప్లికేషన్ విత్ సార్ రెస్పెక్ట్ ఆఫ్ అందుకే ఈచ్ కదా నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్. ఐఎల్ వేసుకోవచ్చు అని అంటారు. అవునండి. రైట్ సార్. అవును. ఇది డిస్టింక్ట్ రిలీఫ్ కోసం సపరేట్ అప్లికేషన్ అయితే వేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, వెన్ సెవరల్ లీవ్స్ ఆర్ కంబైన్డ్ ఇన్ వన్ అప్లికేషన్ ది కోర్ట్ మే డైరెక్ట్ అప్లికెంట్ టు కన్ఫైన్ ద అప్లికేషన్ ఓన్లీ వన్. మీరు ఎక్కువ రాశారనుకోండి, ఒకటి చాలయ్యా, మిగతా వాటికి సపరేట్ ఇది పెట్టుకోండి. ఒక్క నిమిషం టాబ్లెట్ వేసుకొని వస్తాను. ఓకే సార్. ఆ కోర్ట్ ఏం చెప్తుంది, అరే కన్ఫైన్ ది అప్లికేషన్ టు ఓన్లీ టు వన్ సచ్ రిలీఫ్స్ అని చెప్పేసి కోర్టు అడిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే కొన్ని రిలీఫ్స్ మనకు ఇక్కడ బాగా గమనించండి. ఇది హైలైట్ చేసింది మీరు కూడా హైలైట్ చేసుకోండి. ఈ విషయంలో అయితే మీరు కంబైన్ గా అడగచ్చు. Unless the reliefs are consequential and to file a separate application in respect to each of the others అన్నమాట. ఇది ఎక్కడ వస్తుంది మనకి కాన్సిక్వెన్షియల్ రిలీఫ్ అన్నది మనం రాసుకోండి. రూల్ నంబర్ 28 పైకి వెళ్దామా. రూల్ నంబర్ 28. రూల్ నంబర్ 28. An application for amendment made under order 1 rule 10 ఇది రూల్ 103 కాదు, రూల్ 10 మాత్రమే. రూల్ 10 ఆర్డర్ 1 రూల్ 10 అంటే పార్టీస్ యాడ్ చేస్తున్నప్పుడు. ఆర్డర్ 6 రూల్ 17 అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్స్ అంటారు దీన్ని. ఆర్డర్ 6 రూల్ 17, ఆర్డర్ 1 రూల్ 10 ఇది యాడింగ్ ఆఫ్ పార్టీస్. ఆర్డర్ 22 ఆఫ్ ది కోర్ట్. ఆర్డర్ 22 అంటే ఎవరన్నా చనిపోతే వాళ్ళ అల్లాట్స్ చేరుస్తూ ఉంటాం మనం. వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్స్ ను మనం రికార్డులోకి తీసుకొని వస్తాం. తీసుకురామా? సార్ వీళ్ళని జాయింట్ అంటామా? యాడింగ్ ఆఫ్ ఎల్ఆర్స్ అంటాం. యాడింగ్ ఆఫ్ ఎల్ఆర్స్ కానీ, యాడింగ్ ఆఫ్ పార్టీస్ కానీ, లేదా అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్స్ విషయంలో మనం ఇలా 2 ప్రేయర్లు దాంట్లో ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? మెయిన్ ప్రేయర్ ఉంటుంది, తర్వాత వచ్చేసి అండ్ ఫర్ ఆల్ కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్స్ అని కూడా మనం రాస్తాం. ఈ ప్రేయర్ తో పాటు ఏముండాలని చెప్తున్నారు ఇక్కడ? ఆల్సో కంటైన్ ఏ ప్రేయర్ ఫర్ ఆల్ కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్స్. ఏది? యాడింగ్ ఆఫ్ పార్టీస్ కి పర్మిషన్ ఇవ్వండి, మరియు అండ్ ఫార్ ఆల్ కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్స్ అని రాస్తాం. అప్పుడు వాళ్ళు 2 ప్రేయర్లు ఉండొద్దు అని వెనక్కి ఇవ్వడానికి లేదు. ఇది ఎక్సెప్షన్. అర్థమైందా? యాడింగ్ ఆఫ్ పార్టీస్ కి సపరేట్ కొట్టేసుకో, కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్ సపరేట్ గా పోయి అని అనడానికి లేదు. ఈ విషయంలో ఈ 3 ఉన్నాయి కదా పరిస్థితులు, ఈ 3 పరిస్థితుల్లో మనం కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్స్ కూడా ప్రేయర్ అందులోనే ఉండొచ్చు అన్నది ఇది. చూద్దాం. అది కూడా మీకు మళ్ళీ పిటిషన్లు రాసినప్పుడు, ఎల్ఆర్ పిటిషన్ వచ్చినప్పుడు, యాడింగ్ ఆఫ్ పార్టీస్, అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్స్ వచ్చినప్పుడు సపరేట్ గా నేను అదైతే చెప్తాను మీకు. సరే, ఇది తర్వాత
56 మే బి రిజెక్టెడ్ ఇఫ్ సబ్స్టాంటివ్ ఆర్డర్ ఇస్ నాట్ ఆస్క్డ్ ఫర్. సబ్స్టాంటివ్ ఆర్డర్, సబ్స్టాంటివ్ అంటే ఆ, సరిగ్గా మీకు ఏది కావాలో తెలియని పరిస్థితి ఉండి రాసి ఉంటారు కదా. అలా ఉన్నప్పుడు అరే నీ ప్రేయర్ సరిగా లేదు, నువ్వు ఏమడుగుతున్నావో మాకే అర్థం కావడం లేదు అని చెప్పి కోర్టు వెనక్కి కూడా ఇచ్చేయచ్చు, రిజెక్ట్ కూడా చేయొచ్చు అని చెప్పేసి. ఎవరి అప్లికేషన్ విచ్ డస్ నాట్ ప్రే ఫర్ సబ్స్టాంటివ్ ఆర్డర్ బట్ ప్రేస్ మియర్లీ దట్ ఎనీ అదర్ అప్లికేషన్ మే బి డిస్మిస్డ్ అండ్ ఎవరీ అప్లికేషన్ విచ్ ప్రేస్ ఫర్ అన్ ఆర్డర్ విచ్ ఆట్ టు బి అప్లైడ్ ఫర్ ఆన్ ది డే ఫిక్స్డ్ ఫర్ హియరింగ్ ఆఫ్ ఎనీ సూట్ అప్పీల్. ఆ రోజు ఫైల్ చేయాల్సింది మీరు ముందే ఫైల్ చేసినా కూడా రిజెక్ట్ చేయొచ్చు, ఆ రోజు చూద్దాంలే అని చెప్పేసి. తర్వాత ఏది సబ్స్టాంటివ్ ఆర్డర్ కోసం కాకుండా ఓన్లీ అది డిస్మిస్ చేయండి అని జనరల్ గా ఏదన్నా మీరు అప్లికేషన్ వేశారనుకోండి, ఇంకో అప్లికేషన్ డిస్మిస్ చేయండి అని ఇంకో పిటిషన్ వేశారనుకోండి, అది కూడా రిజెక్ట్ చేయొచ్చు అని. ఈ పరిస్థితులు చాలా మటుకు రావు, అంత సాహసం చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. 56. కాకపోతే ఇది 57 అవుట్ ఆఫ్ ఆర్డర్ పిటిషన్. మీకు రెగ్యులర్ ప్రాక్టీస్ లో మీకైతే చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది. తెలిసిందా? అవుట్ ఆఫ్ ఆర్డర్ పిటిషన్ విన్నారా? ఎస్ సార్. Yes, sir. Yes, Sir. sir. Vinnam, sir. అవుట్ ఆఫ్ Sir, ఆర్డర్ please పిటిషన్ explain, sir. Please explain. సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అవుట్ ఆఫ్ ఆర్డర్ పిటిషన్ అంటే ఏమీ లేదు. స్క్రీన్ అయితే కరెక్ట్ గా చూస్తూ ఉండండి. నేను అడిగింది మీరు ఖచ్చితంగా నాకు చెప్పండి. సార్ యూట్యూబ్ లైవ్ రావడం లేదు సార్. ఇంకేం చేస్తాం సార్, మేమైతే ఇక్కడ మాకు లైవ్ అని ఇక్కడ వెళ్తా ఉంది. అసలు నా స్క్రీన్ పైన అయితే 11 మినిట్స్ వచ్చింది తప్ప మళ్ళీ కంటిన్యూ రాలేదు సార్. ఏమనండి ఇక్కడైతే నాకు ఓకే సార్. ఓకే సార్. రికార్డింగ్ చేసిన తర్వాత పెట్టండి సార్, అంతే. ఇంకా రాదు అది. ఇక్కడ నాకు ఆన్లైన్ లో చూపెడుతుంది కానీ రావట్లేదు సార్. అది ఏమో మరి స్టాప్ లైవ్ స్ట్రీమ్ అని ఇక్కడ నాకు కనపడుతుంది. ఇక్కడ స్టార్ట్ అని లేదు, ఇక్కడ స్టాప్ అని ఉంది కాబట్టి అది వెళ్తూ ఉన్నట్లే ఉంది. ఇదే టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే కూడా మనకు రికార్డింగ్ అయితే ఉందిలేండి, ఏం పర్లేదు. ఇది సరే సార్. స్క్రీన్ పైన మీరు చూడండి, చూస్తూ నాకు చెప్పండి. ఇవి ఎలా ఉన్నాయి అంటే ఇవి ఒక ఆర్డర్ లో ఉన్నాయి, ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. ఉన్నాయా? అవును సార్. ఎలా ఉన్నాయి? ఎస్ సార్. ఒక Order లో ఆర్డర్ లో. ఇవన్నీ ఆర్డర్ లో పెట్టండి అంటే సరిగా పెట్టండి, వరుసలో పెట్టండి అర్థం. ఇవన్నీ ఒక ఆర్డర్ లో ఉన్నాయి, ఒక ఆర్డర్ లో ఉన్నాయి. ఇఫ్ ఇది ఎలా ఉంది? అవుట్ ఆఫ్ ఆర్డర్. దిస్ ఈస్ అవుట్ ఆఫ్ ఆర్డర్. అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే సార్ ఏంటంటే లిమిటెడ్ పీరియడ్ దాటిన దాన్ని కూడా ఇలానే కన్సిడర్ చేస్తారా సార్ అవుట్ ఆఫ్ ఆర్డర్ కింద? కాదు No. కాదమ్మా, అట్లా చేయరమ్మా, అట్లా చేయరు. లేదు, లేదు. అట్లా చేయరు. సార్ ఇండివిజువల్ ప్యాటర్న్ సార్ ఇది. ఇది అవుట్ ప్రయారిటీ బేస్ కోసం కదా సార్ వేసేది కోర్టు. ఉండండి, నేను చెప్పగానే ఫస్ట్ నేను చెప్పిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇది Okay, sir. ఇందాక ఉన్నవి ఆర్డర్ లో ఉన్నాయి, ఆర్డర్. ఇది అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఆర్డర్ తప్పి ఉంది. ఇది అవుట్ ఆఫ్ ఆర్డర్, ఆర్డర్ లో లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం అంతా వెళ్ళి ఒక రేషన్ షాప్ దగ్గర, టికెట్స్ దగ్గర, ఇంకో దగ్గర క్యూలో నిలబడ్డామా? సార్. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ 9 అనే ఆవిడ అయ్యా నేను ప్రెగ్నెంట్, ఎక్కువసేపు నిలబడలేను అని అంటది. అన్నప్పుడు సరే వెళ్ళమ్మా అని చెప్పేసి ఈమె తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారు. దీన్ని అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటారు. అవుట్ ఆఫ్ ఆర్డర్ పిటిషన్ లో ఏమి రాయము, ఇక్కడ మీకు ఈ మ్యాటర్ చూస్తే తెలిసిపోతుంది. చెప్తాను చూడండి. ఏమన్నది? Move the application Application as as on an అర్జెంట్. urgent.
అర్జెంట్ అవుట్ ఆఫ్ అప్లికేషన్. ఆర్డర్ అప్లికేషన్. అర్జెంట్ అంటే అర్జెన్సీ ఉంది అని కోర్టుకు మనం ఒక అఫిడవిట్ ద్వారా చెప్తాం. ఏమని, అయ్యా ఆ, ఆడు నా స్థలంలో ఎంక్రోచ్ అయ్యి ఇల్లు కట్టేస్తున్నాడు, ఆ, నేను కోర్టుకు వచ్చాను, అర్జెంటుగా ఇంజెక్షన్ కోసం వచ్చాను, మరి ఇవాళ నంబర్ ఇకపోతే మామూలుగా నంబర్ అయ్యే పరిస్థితి 2-3 రోజులైనా పడుతుంది. మీరు అర్జెంటుగా నంబర్ ఇచ్చి ఆ, నాకు ఆర్డర్ ఇవ్వకపోతే ఆడు నా స్థలంలో ఇల్లు కట్టేస్తాడు, వాడు కట్టిన తర్వాత నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మన అర్జెన్సీని మనం తెలియజేస్తూ ఈ సూట్ ని ది సూట్ మే బి నంబర్డ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఆర్డర్ అని అడుగుతాం. ఇది వరుసలో ఉండాలంటే నాకంటే ముందు క్యూలో నిలబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ, కానీ దయచేసి నాకు వాళ్ళందరికంటే ముందుగా నంబర్ ఇవ్వండి, అవుట్ ఆఫ్ ఇట్స్ ఆర్డర్ని తప్పించి ఇవ్వండి, నంబర్ ఇవ్వండి అని చెప్పేస్తూ మనం వెయిట్ పిటిషనే అవుట్ ఆఫ్ ఆర్డర్ పిటిషన్. సింపుల్ గా అంతే. ఇంకా మళ్ళీ దాని గురించి డిస్కషన్ తల బద్దలు కొట్టుకోవడం అంతా ఏముండదు అనమాట. అంటే వరుస క్రమంలో లేకుండా ఆర్డర్ తప్పి నీకంటే ముందు ఉన్న వాళ్ళని కూడా తప్పించి నీకు ముందుగా నంబర్ ఇచ్చేదాన్ని అవుట్ ఆఫ్ ఆర్డర్ ఇవ్వడం అంటాం. దాన్ని అవుట్ ఆఫ్ ఆర్డర్ పిటిషన్ కూడా మనం అలా అంటూ అలా ఉంటాము. ఇచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయా సార్? అలా ఏ అర్జెన్సీ చెప్పాలమ్మా, సిచ్యువేషన్స్ ఇవ్వగలుగుతారు? అర్జెన్సీ ఉన్న మ్యాటర్ లో ఏదైనా సరే అది ఓకే. అర్జెన్సీ అంతే. దానికి స్పెసిఫిక్ గా చెప్పలేం, కానీ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. మీకు అటాచ్మెంట్ బిఫోర్ జడ్జ్మెంట్ కావాలి, టెంపరీ ఇంజంక్షన్ కావాలి, ఇంకోటి కావాలి ఏదన్నా అట్లా అర్జెన్సీ ఉన్న దగ్గర అయితే మీరు సార్ నంబర్ కావడానికి 3-4 రోజులు పడుతుంది కాబట్టి ఇవాళ ఇవ్వండి నంబరు, నాకు సార్ అలాంటి అర్జెన్సీ వాటికి ఉంది. ఏమైనా ఎక్స్ట్రా ఫీజు సార్ హలో ఎక్స్ట్రా సార్ ఫీజు ఏముండదండి. సార్ పరిస్థితులు చేంజ్ జారిపోయినప్పుడు వేసుకోవచ్చు సార్ అవుట్ ఆఫ్ ఆర్డర్. అలా కూడా అనడానికి ఉండదు సార్. మళ్ళీ ఆఖరిలో మాట్లాడుకుందాం మనం. అయింది ఇది. తర్వాత వచ్చేసి ఈ అవుట్ ఆఫ్ ఆర్డర్ పిటిషన్, మనం అవుట్ ఆఫ్ ఆర్డర్ పిటిషన్ వేయాలనుకుంటే ది కాపీ ఆఫ్ ది అప్లికేషన్ సర్వ్డ్ ఆన్ ది అడ్వకేట్ ఆర్ అదర్ పార్టీ అపేరింగ్ ఇన్ పర్సన్ షల్ కంటైన్ అన్ ఎండార్స్మెంట్ స్టేటింగ్ దట్ ది అప్లికేషన్ ఈస్ ఇంటెండెడ్ టు బి మూవ్డ్ యాజ్ అన్ అర్జెంట్ అప్లికేషన్ స్పెసిఫైడ్ ఇన్ ది ఎండార్స్మెంట్. ఒకవేళ అదర్ సైడ్ పార్టీ అడ్వకేట్ లేదా పార్టీ ఉన్నప్పుడు కూడా మనం అవుట్ ఆఫ్ ఆర్డర్ వేసుకోవచ్చు. అప్పుడు అదర్ సైడ్ కూడా మనం ఇచ్చి అయ్యా నేను ఇది అర్జెంట్ గా మూవ్ చేయాలనుకుంటున్నాను అని దానిపైన మనం రాయాలి అని చెప్తున్నారు. ఆ ప్రశ్నలు అడ్వకేట్ లేదా పార్టీ ఆ పక్క ఉంటే, అట్లా లేని పరిస్థితుల్లో మనకు అవుట్ ఆఫ్ ఆర్డర్ పిటిషన్ డైరెక్ట్ గా మనం కోర్టులోనే ఫైల్ చేసేస్తాం. సరే, ఈ ఐఎల్కి సంబంధించి నోటీస్ ఎలా అతనికి ఇస్తాం కదా, సర్వీస్ ఆఫ్ నోటీస్. Unless the court otherwise orders, a notice of an interlocutor application shall be given to the other parties to the suit or matter or the advocate less than 3 days before the day appointed for the hearing of the application. హీరింగ్ రోజు కంటే ముందు కనీసం 3 రోజుల ముందుగా వాళ్ళకి నోటీస్ అయితే ఇవ్వాలి. వాళ్ళ అడ్వకేట్ కన్నా ఇవ్వచ్చు, పార్టీ అడ్వకేట్ ద్వారా రిప్రజెంట్ చేయమంటే అడ్వకేట్ ఖచ్చితంగా ఇవ్వాలి. సరే, పార్టీ నాట్ అపేరింగ్ బై అడ్వకేట్ ఉన్నా అనుకుంటున్నా, రిజిస్టర్ పోస్ట్ అక్నాలజ్మెంట్ ద్వారా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా కొరియర్ సర్వీస్ ద్వారా, ఫ్యాక్స్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, లేదు అడ్రస్ లో అక్కడ ప్లీడింగ్స్ లో అడ్రస్ అయితే ఉందో అది దాని ద్వారా మనం పంపించాలా అన్నది ఉందన్నమాట. అక్కడ రాసుకోండి, ఆ రూల్ చదువుకోండి. లేట్ అవుతాం మనకి. ఇవన్నీ మనకు ఇంకా ఆపోజిట్ పార్టీకి కాపీలు ఇస్తాం. ఇవన్నీ ఐఎల్ గురించి సంబంధించినటువంటి రూల్స్ 60 వరకు అయిందా. సరే, ఇక మెయిన్ దానికి వెళ్దాం. దీని గురించి అయితే మనం తెలుసుకున్నాం. ఇది ఒక పక్కన పెట్టేసుకోండి. ఈ రోజు మనం ఒక సింపుల్ ఐఏ ఏదైతే ఉందో అది మనం వేయడం ద్వారా అంటే డ్రాఫ్ట్ చేయడం ఎలా అన్నది నేర్చుకుందాము. దాని ద్వారా మనం ఈ డ్రాఫ్టింగ్ అనేటువంటి విద్య ఏదైతే ఉందో నేర్చుకునే స్టార్ట్ అయితే చేద్దాం. పేపరు, పెన్ను నేను చెప్పాను కదా, అది రెడీగా అయితే పెట్టుకోండి. మీకు లేట్ అవుతుందని వెళ్ళిపోతున్నారేమో. సరే,
స్క్రీన్ పైన స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఇది ప్రావిజన్. Sir, thank you, sir, for clearing the out of order doubt. సార్ ఓకే సార్. ఇది మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భము. దాని గురించి మనం ఈ రోజు ఒక ఐఏ ఫైల్ చేయడం, ఈ పిటిషన్ ఫైల్ చేయడం గురించి అయితే నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇది ఏం లేదు, ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, మనం సూట్ అయితే ఫైల్ చేసాం, సమన్స్ అయితే డిపెండెంట్కి పంపించాం. ఉన్న పరిస్థితి చెప్తున్నాను చూడండి, క్లుప్తంగా 4 మాటల్లో. సమన్లు అయితే మనకి పంపించాం, వాడు ఉంటున్నాడు ఇంట్లోనే, అదే ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ సమన్స్ పోయిన ప్రతిసారి యాబ్సెంట్ అని చెప్పేసి వస్తున్నాయి వెనక్కి, యాబ్సెంట్ అని వస్తున్నాయి, లేదు నో సచ్ పర్సన్ అని వెనక్కి వస్తున్నాయి. మనకేమో పార్టీ ఏం చెప్తాడు, లేదు సార్ వాడు అదే ఇంట్లో ఉన్నాడు, అక్కడే కాపురం ఉంటున్నాడు మనకు చెప్తున్నాడు. కానీ మనం పంపించే సమన్లు మనకి సర్వ్ కావడంలా వెనక్కి వస్తున్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, సబ్స్టిట్యూట్ సర్వీస్ అని చెప్పేసి ఒకటి మనకు ప్రత్యామ్నాయ, సబ్స్టిట్యూట్ అంటే ప్రత్యామ్నాయ, దీనికి బదులుగా వేరేది అనమాట. ఆ సర్వీస్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటైతే చేశారు. అది దానికోసం లేదు సార్, సబ్స్టిట్యూట్ సర్వీస్ అంటే అది కాదు. అది సబ్స్టిట్యూట్ సర్వీస్ ద్వారా సమన్లు సర్వ్ చేయించే ఆర్డర్ వేయండి అని మనం కోర్టును అడుగుతాం. కోర్టును అడగాలంటే ఒక పిటిషన్ ఫైల్ చేస్తాం. పిటిషన్ ఫైల్ చేయాలంటే ప్రతి పిటిషన్కి, ప్రతి ఇంటర్లాకుటరీ అప్లికేషన్కి సపోర్ట్గా ఒక అఫిడవిట్ అంటూ మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఐఏకి సపోర్ట్గా ఒక అఫిడవిట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా సార్ మనకు, మీరు ఎలా చెప్తారు అట్లా అన్నప్పుడు, నేను టైప్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. చూద్దాం. ఈ సందర్భం అయితే అది సమన్లు అయితే పంపిస్తున్నాం కానీ వాడు తీసుకోవడం తప్పించుకుంటూ ఉన్నాడు, కాబట్టి ప్రత్యామ్నాయ సర్వీస్ ద్వారా వాడికి సమన్లు అందజేసేదానికి దయచేసి ఆదేశాలు ఇవ్వండి అని మనం కోర్టును అడిగే సందర్భం ఒకటి. సింపుల్ గా అంతే, రెండు మాటలు ఏమున్నాయి, అయ్యా ఈ సూట్ లో కోర్టు డిఫెండెంట్ కి, ప్రతివాదికి సమన్లు సర్వ్ చేయమని డైరెక్షన్ అయితే ఇచ్చింది. కోర్టు ఆదేశానుసారం నేనైతే చాలా సార్లు అతనికి సమన్లు అయితే పంపించాను, అయినా సరే అతను తీసుకోకుండా తప్పించుకుంటున్నాడు కావాలనే. కాబట్టి మామూలు పరిస్థితుల్లో వాడికి సమన్లు సర్వ్ చేసే అవకాశం అయితే కనిపించడం లేదు. కాబట్టి ప్రత్యామ్నాయ సర్వీస్ ద్వారా వాడికి సమన్లు సర్వ్ చేసేందుకు ఆర్డర్ ఇవ్వండి అని అడుగుతాం. ఇంతే అయ్యే అంటే ఇంతే. దీని గురించి తల బద్దలు కట్టుకునే అవసరం ఏమీ లేదు. ఇందాక నేను చెప్పిన మాటలే మన పిటిషన్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. చూద్దాం. ఇది మనం అడగబోతున్నాం. దీనికి సంబంధించి ప్రావిజన్ ఆఫ్ లా ఖచ్చితంగా ఉండాలి అనుకున్నాం కదా. ఐఏలో ప్రావిజన్ ఆఫ్ లా ఉండాలి, ప్రేయర్ క్లియర్ ప్రిసైజ్ టర్మ్స్ లో ఉండాలి అని అనుకున్నాం కదా. స్క్రీన్ షేర్ కావట్లేదు. మీకు ఈ స్క్రీన్ ఎందుకు షేర్ కావడం లేదు? షేర్ అవుతా ఉంది. ఏమండి అయిందా? రూల్ నెంబర్ 20 కనిపిస్తుంది కదా ఇక్కడ. ఏదైనా సరే మీరు ఒక ప్రావిజన్ కింద పిటిషన్ ఫైల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆ ప్రావిజన్ క్షుణ్ణంగా చదివేది మీరు అలవాటు చేసుకోండి. ఫస్ట్ మనం చదవాలి, వీలైతే సేమ్ వర్డింగ్ మీ పిటిషన్ లో రిఫ్లెక్ట్ అయ్యేది చూసుకోండి, రిఫ్లెక్ట్ అయ్యేలాగా చూసుకోండి. నేను ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో, ఈ రూల్లో టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి మళ్ళీ పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. చూద్దాం మళ్ళీ అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందో చూద్దాం. చదువుతాం ఒకసారి. ఏమంట, ది కోర్ట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ దెర్ ఈస్ అ రీజన్ టు బిలీవ్ దట్, కోర్టుకైతే ఇలా నమ్మడానికంటూ ఒక కారణం ఉందని తృప్తిపడింది. సాటిస్ఫైడ్, కోర్ట్ ఈస్ సాటిస్ఫైడ్. ఏమని, దాట్ ది డిఫెండెంట్ ఈస్ కీపింగ్ అవుట్ ఆఫ్ ది వే, వాడు తప్పించుకుంటూ ఉన్నాడు. దేనికోసం? ఫర్ ది పర్పస్ ఆఫ్ అవాయిడింగ్ సర్వీస్, సమన్స్ తీసుకోకుండా వాడు కీపింగ్ అవుట్ ఆఫ్ ది వే అంటే మీరు ఇలా వెళ్తుంటే వాడు అలా వెళ్తున్నాడు తప్పించుకుని, అవుట్ ఆఫ్ ది వే. మీ దారిలో రావడంలో వాడు మీకు ఎదురు రాకుండా వేరే దారి గుండా వాడు వెళ్ళిపోతున్నాడు. ఆర్ దట్ ఫర్ ఎనీ అదర్ రీజన్ సమన్స్ కెనాట్ బి సర్వ్డ్ ఇన్ ది ఆర్డినరీ వే, మామూలు పరిస్థితుల్లో ఇది వాడికి అందించేటువంటి సర్వ్ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు అనడానికి కారణాలు అయితే ఉన్నాయి. అది కోర్టు సాటిస్ఫై అయినప్పుడు the court shall order the summons to be served by affixing a copy thereof in some conspicuous place in the courthouse. Courthouse లో summons అంటించడం ద్వారా, and also
upon conspicuous part of the house if any, in which defendant is known to have lost the అతను ఆఖరిసారిగా పలానా ఇంట్లో ఉన్నాడు అంటే ఆ ఇంటికి అందరికీ అగుపించేటువంటి కాన్స్పీషియస్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ అగుపించే ప్రదేశం దానిపైన అంటించడం ద్వారా ఫిక్స్ అక్కడ అంటించడం ద్వారా, లేదు అతను వ్యాపారం చేసిన ప్లేస్ లో లేదా అతను ఉద్యోగం చేసిన ప్లేస్ లో ఏదైనా పనిచేస్తూ ఉంటే అక్కడ కానీ ఈ కాన్స్పిరసీ ప్లేస్ లో అఫిక్స్ చేయడం ద్వారా అని చెప్పేసి ఆ ఫిక్సింగ్ కాపీ అన్నాడు చూడండి, దాని ద్వారా పేయచ్చు కోర్టు. ఎలా? కోర్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ వేర్ ది కోర్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ అండి. కోర్టు ఎలా సాటిస్ఫై అవుతుంది? మీరు దాఖలు చేసేటువంటి అఫిడవిట్ లో ఉన్న విషయాలు చదవడం ద్వారా సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే మీరు ప్రమాణం చేస్తున్నారు, అమ్మ తోడు సార్ వాడు ఇట్లా చేస్తున్నాడు అని మీరు చెప్తారు కదా, కోర్టు నమ్ముతుంది. కోర్టు సాటిస్ఫై అయినప్పుడు కోర్టు ఏం చేస్తుంది? ది కోర్ట్ షల్ ఆర్డర్ ది సమన్స్ అని చెప్పేసి ఇలా వేరే రకంగా సర్వ్ చేయండి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ వేసేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. అయిందా? నెక్స్ట్ 1A చూద్దాం. వేర్ ది కోర్ట్ యాక్టింగ్ అండర్ సబ్రూల్ 1 కింద సబ్స్టిట్యూట్ సర్వీస్ అని ఆ కోర్టు ఆర్డర్ వేసినప్పుడు సర్వీస్ పైన అడ్వర్టైజ్మెంట్ ఇన్ న్యూస్ పేపర్ లో వెయ్యండి అని వేసింది అనుకోండి. అలాంటప్పుడు ది న్యూస్ పేపర్ షల్ బి డైలీ న్యూస్ పేపర్. అది ఏమంటారు? దినపత్రిక అయి ఉండాలి. మళ్ళీ సర్క్యులేటింగ్ ఇన్ ది లొకాలిటీ ఇన్ విచ్ ది డిఫెండెంట్ ఇస్ లాస్ట్ నోన్ టు హ్యావ్ యాక్చువల్లీ అండ్ వాలంటరీ డిసైడెడ్ అనమాట. వాడు నివసిస్తున్న చోట్ల అది సర్క్యులేషన్ లో ఉండాలి. అట్లాంటి పేపర్ లో మీరు పబ్లిష్ చేయాలి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చనమాట. అన్ని రకాలు 3 రకాలు ఉంది. ఏమంది? కాన్స్పీషియస్ ప్లేస్ ఆఫ్ ది కోర్ట్ హౌస్ లో అఫిక్స్ చేయడం ద్వారా, కాన్స్పీషియస్ ప్లేస్ ఆఫ్ ది హౌస్ అక్కడ అంటించడం ద్వారా, లేదు అడ్వర్టైజ్మెంట్ ఇన్ న్యూస్ పేపర్ ద్వారా. 3 రకాలైనటువంటి సబ్స్టిట్యూట్ సర్వీసులు మనకు అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా సార్? ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు మనం పేపర్కి ఇస్తాం కదా, పేపర్కి ఇచ్చినప్పుడు తనకు అట్లా తెలిసి తను కొంచెం ఇలా ఫీల్ అయిపోయి సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు దానికి ఎవరు సార్ బాధ్యత? మాకేం సంబంధం ఉండదమ్మా, మాకేం సంబంధం ఉండదు. ఉండదా సార్? ఉండదమ్మా, ఏముండదు. అయిందా? ఇది సబ్స్టిట్యూట్ సర్వీస్. సార్ ఒక మాట సార్, ఇది దీన్నే సార్ పబ్లికేషన్ అనేది కూడా ఇదేనా సార్? అవునండి, నేను చెప్తాను, అన్ని చెప్తాను. ఇది ఈ రూల్ నంబర్ 20 ఎక్కడ ఉంటుంది అంటే మనకి సిపిసిలో ఆర్డర్ 5 లో ఉంటుంది. ఆర్డర్ నంబర్ ఎంత? ఆర్డర్ 5 సార్. ఆర్డర్ 5 రూల్ నంబర్ 20 సిపిసి రాసుకోండి. ఇది ఆర్డర్ 5 రూల్ 20. ఇది సబ్స్టిట్యూట్ సర్వీస్ అంటారు, పేపర్ పబ్లికేషన్ అంటూ ఉంటారు. అది జనరల్ గా వాడుకలో అలా ఉంటుంటారు. ప్రొవిజన్ ఆఫ్ లా అయితే మనకు తెలిసిపోయింది. పిటిషన్ ఫైల్డ్ అండర్ ఆర్డర్ 5 రూల్ 20 ఆఫ్ సిపిసి. అయిందా? పెట్టిన ప్రొవిజన్ అయితే మనకు దొరికింది. పక్కన రాసి పెట్టుకోండి. ఓకే, మనం ఇప్పుడు అయ్యే టైప్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి, లేట్ అయినా పర్లేదు. నేను టైప్ చేస్తూ ఉంటాను, క్యాచ్ చేసే ప్రయత్నం చేయండి. వీలుంటే నేను ఏదైతే టైప్ చేస్తున్నానో అది వైట్ పేపర్ లో కూడా మీరు కూడా రాసేటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి. సరేనా? ఓకే సార్. మీకు స్క్రీన్ షేర్ అవటంలా నేను టైప్ చేసేది. ఎస్ ఇది కోర్టు పేరు. మనం ఇది ఐఏ వేస్తున్నాం కాబట్టి ఐఏ నంబర్ -/2025. ఒక సూట్ లో వేస్తున్నాం కాబట్టి ఓఎస్ నంబర్ 234/2025 అని చెప్పి ఇది నంబర్ కరెక్ట్ గా మనం వేయాలి. ప్రతి దాంట్లో ఐఏ నంబరు -/ఇన్ఓఎస్ నంబర్ అని రాయాలి. అయిందా? మనం దీన్ని ఫార్మాట్ చేస్తాం. ఇది 26 ఇది ఐఏ నంబర్ 26 వస్తుంది. ఓఎస్ నంబరు 225 ఉండండి, ఏం పర్లేదు. ఇది ఏమైనా ఉండొచ్చు. మీరు ఇలాగా సెంటర్ చేసేసుకుంటారు. ఫార్మాటింగ్ కూడా చాలా ముఖ్యం. చూస్తేనే కళ్ళకి బాగా అనిపించారు అనమాట. అది బిట్వీన్ అని రాస్తాం. ఇప్పుడు పార్టీ పేర్లు రాస్తాం కదా, రాస్తాం.
ఆ, నేను ఒక ఫార్మాటింగ్ పద్ధతి అయితే పెట్టుకున్నాను. మీకు కూడా అది నచ్చితే వాడుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీకు ఇన్సర్ట్ అనే ఆప్షన్ తీసుకొని ఏమన్నాను పైన ఇన్సర్ట్, ఇక్కడ హోమ్ పక్కన ఇన్సర్ట్ ఉంది కదా, హోమ్ పక్కన ఇన్సర్ట్ ఉంది. ఒక్క నిమిషం. హోమ్ పక్కన ఇన్సర్ట్ ఉంది. ఇన్సర్ట్ లోకి వెళ్ళి నేను టేబుల్ తీసుకుంటాను. టేబుల్ వచ్చేసి 3x3, 3x3 తీసుకున్నాను. చూడండి, తీసుకున్నాను కదా, ఇలా 3 తీసుకున్నానా? అయింది. ఏదో ఒక పేరు కొడదాం. ఎస్ కృష్ణ. అవునండి, టేబుల్ ఫార్మాట్. టేబుల్ అయితే ఇన్సర్ట్ చేశాను చూడండి. ఎస్ కృష్ణ అని కొట్టాను ఫస్ట్ దాంట్లో. మళ్ళీ మనం ఈ కృష్ణ అని కొట్టిన తర్వాత ట్యాబ్ నొక్కితే నెక్స్ట్ దీంట్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ట్యాబ్ కొట్టాను. ఇక్కడ పిటిషనర్ అని చెప్పేసి రాసాం ప్లెయింటిఫ్ బ్రాకెట్ లో. నెక్స్ట్ మనం అండ్ అని కొట్టాం, అయిపోయింది. నెక్స్ట్ మనం కొట్టాం, ఇలా మనం కొట్టేసాం. దీని తర్వాత దీన్ని ఈ టేబుల్ వచ్చిన వాళ్ళైతే ఇలా జరిపేసుకోండి, కొట్టేస్తాం. వీటిని ఈ సైడ్కి మీరు Ctrl+R కొట్టారనుకోండి, ఆ సైడ్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ గీట్లు ఉన్నాయి కదా, మీకు టేబుల్ కనిపిస్తుంది కదా, ఈ గీట్లు ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి గీత. హలో, మీరు బాగా గమనించండి. మీరు ఎంత కొట్టండి, అది అటు సైడ్ వెళ్ళచ్చు చూడండి. ఈ టేబుల్స్ లోకి వెళ్ళడం లాది ఇక్కడే ఉండిపోతుంది. ఇక్కడ మీరు నంబర్ 2, నంబర్ 3 అని కొట్టుకుంటే వెళ్ళచ్చు. ఇక్కడ డిస్టర్బ్ కాదనమాట. అలా ఇది చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇలా చేసుకుంటే అటు సైడ్ వెళ్ళాం అనమాట. మీరు ఇప్పుడు ఈ గీట్లు ఎలా తీసేయాలంటే ఇదంతా ఇది మీరు హైలైట్ చేసుకుని, లేదంటే ఇక్కడ మీరు ఒకసారి అలా అన్నారనుకోండి, మొత్తం టేబుల్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఈ పైన ఇక్కడ ఇలా వచ్చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఈ పైన నేను కర్సర్ కనిపిస్తుంది కదా, బార్డర్స్ అని ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నో బార్డర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ గీట్లన్నీ వెళ్ళిపోతాయి. మీకు ప్రింటింగ్ లో ఆ గీతలు ఇంకా రావు. కానీ లోపల మటుకు టేబుల్ చాలా బాగుంటుంది. ఏవైతే ఉన్నాయి మీరు కొట్టినవన్నీ ఒకే చోట స్పష్టంగా నీట్ గా ఉంటుంది అనమాట. ఇది అలవాటు చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఇక్కడ బిట్వీన్ అని రాస్తారో ఇక్కడ అండ్ ఉండాలి. ఇక్కడ బిట్వీన్ అని రాస్తే ఇక్కడ అండ్ ఉండాలి. ఇక్కడ బిట్వీన్ అని రాయలేదు, ఇక్కడ వర్సెస్ అని ఉండాలి. విఎస్ అని రాయాలి. పైన మీరు బిట్వీన్ అని రాయకపోతే సెంటర్ లో విఎస్ అని రాయాలి, వర్సెస్ అని రాయాలి. పైన ఒకవేళ మీరు బిట్వీన్ అని రాశారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? అండ్ అని రాయాలి. అది ఇప్పుడు అండ్ అని రాస్తాము. ఏదో ఒకటి అలవాటు చేసుకోండి. అండ్ సరే. ఇప్పుడు అఫిడవిట్ హెడ్డింగ్ ఉంది. అఫిడవిట్ ఎవరు ఇస్తున్నారు, ఎవరి కోసం ఇస్తున్నారు? అఫిడవిట్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ప్లెయింటిఫ్. ఎవరి తరపున వేస్తున్నాము? పిటిషనర్ ప్లెయింటిఫ్ తరపున ఈ అఫిడవిట్ దాఖలు చేయబడుతుంది అని చెప్పేసి మనం ఎంటర్ చేసేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఆఫ్ డిపోనెంట్ అని రూల్ చదువుకున్నాం కదా, వాడి పేరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ వయసు, వాడు ఏం చేస్తుంటాడు, ఎక్కడ ఉంటాడు, అవన్నీ రాయమన్నారా? రాసేద్దాం. ఫస్ట్ పర్సన్ లో ఉండాలన్నాం. ఎస్ కృష్ణ, రామమోహన్. మన హిందూ అని రాస్తుంటాం మామూలుగా. ఏజ్ 45 years, ఎంప్లాయీ, స్టైలింగ్ అట్ చాలా మంది అఫామ్ అని అనాలని చెప్పేసి ఎక్కడ చెప్పారు మనకు? రూల్ నంబర్ 34లో
ఉంది ఉంది కదా, దాని ప్రకారం చేస్తున్నాం. నెక్స్ట్ డిస్క్రిప్షన్ రాయాలన్నాం, రాస్తున్నాం. సరే, ఏ అఫిడవిట్ లో అయినా సరే ఈ డిస్క్రిప్షన్ ఆఫ్ డిపోనెంట్ ఖచ్చితంగా ఉండాలంటే ఎవరు ఇస్తున్నారు ఈ అఫిడవిట్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. అది రూల్ అన్నమాట. అయిందా? సరే, ఎప్పుడన్నా సరే మనం వెళ్ళాం, కోర్టుకి వెళ్ళాము, అయ్యా అన్నాం, జడ్జి గారిని అయ్యా అన్నాం అన్నప్పుడు ఎవరు నువ్వు అంటాడు. జడ్జి గారు ఏమంటారు, ఎవరు నువ్వు అంటారు. ఎవరు నువ్వు అన్నప్పుడు మనం మనల్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం అఫిడవిట్ లో. ఐ ఆమ్ ది పిటిషనర్ హియరిన్. అండ్ ఇందులో నేను పిటిషనర్నే, పని ఉందా? ఈ పిటిషన్ లో ఎవరు నేను? ఎవరు నేను? ప్లేంటిఫ్. కృష్ణ ఎవరు? ఇందులో పిటిషనర్ మెయిన్ Plain- దాంట్లో Ah. plaintiff. ప్లేంటిఫ్ సార్. ఇందులో పిటిషనర్ ని అండ్ ది ప్లెయింటిఫ్ ఇన్ ది అబోవ్ సూట్ అని కానీ లేదా ఇన్ ది మెయిన్ సూట్ అని కానీ మనం అనాలి. సరే చెప్పుకున్నావు, నేను పిటిషనర్ సార్, నేనే ఈ సూట్ లో నేనే ప్లెయింటిఫ్ అని చెప్పుకున్నావు, బాగానే ఉంది. సరే, నాకు ఈ కేసు గురించి బాగా తెలుస్తారని కూడా ఓ మాట అనేస్తే పోతుంది. ఐ ఆమ్ వెల్ అక్వెంటెడ్ నాకు ఈ కేసు గురించి బాగా తెలుసు. సరే, తెలిస్తే ఏమైంది ఏంటి ఇప్పుడు అన్నారు జడ్జి గారు. అన్నప్పుడు ఏంటి ఇప్పుడు అంటే, నేనేనయ్యా వాడు డబ్బులు బాకీ ఉన్నాడు, ప్రాన్సర్ రాయించాడు, దాన్ని రాబట్టుకోవడానికి నేను రికవర్ చేసుకోవడానికి ఈ సూట్ అయితే ఫైల్ చేసినానయ్యా అని. సరే సరే, నెక్స్ట్ ఏంటి అయితే ఏంటి అన్నాడు. నెక్స్ట్ ఏం జరిగిందో చెప్తాం మనం. పేరాల విభజన చెప్తున్నామా, ఇప్పుడు నంబర్ కూడా వేస్తున్నాం. రూల్ ప్రకారం డివైడ్ చేసి చెప్తున్నాం. ఏం చెప్తాం, ఏమని అనుకున్నాం, 4 ముక్కలు. ఇది సబ్స్టిట్యూట్ సర్వీస్ పిటిషన్ అని 4 ముక్కలు. ఏమన్నది, అయ్యా మీరేమో సమన్లు పంపించమన్నారు, ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్, లేదా ఐ సబ్మిట్ దట్ ఆనరబుల్ కోర్ట్ హ్యాజ్ డైరెక్టెడ్ మీ టు సర్వ్ సమన్స్ ఆన్ ది రెస్పాండెంట్ డిఫెండెంట్. అయిందా? మీరేమో చెప్పారు, అయిందా? యాజ్ పర్ ది మీరు చెప్పిన ప్రకారంగా చాలా సార్లు ఏం చేశాను, నోటీస్ సర్వ్ చేశారు. పంపించాను. అయితే ఏమైంది, ఎన్నిసార్లు పంపించినా ఏమవుతుంది, బట్ ది సమ్మన్స్ ఆర్ రిటర్న్ విత్ an endorsement that the respondent is not residing at the said yes. అది అక్కడ లేడు అని చెప్పేసి ఎండార్స్మెంట్ అవి వెనక్కు వస్తూ ఉన్నాయి. మరి ఇంకేం వెనక్కి వస్తున్నాయి కదా, వాడు అక్కడ లేడేమో అంటే లేస్తారంటాం. వాడు అక్కడ లేడేమో అంటది కోర్టు. అప్పుడు మనం ఏం చేస్తాం, లేదు సార్, ఐ సబ్మిట్ దట్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, నాకు తెలిసినంత వరకు ది రెస్పాండెంట్ డిఫెండెంట్ ఈజ్ రిసైడింగ్ అట్ ది సెడ్ అడ్రస్. నాకు తెలిసినంత వరకు వాడు అక్కడే ఉన్నాడు, ఎక్కడికి పోలేదు, వాడి ఇల్లు అదే. నాకు తెలుసు బాగా, నాకు తెలిసినంత వరకు ఇల్లు అదే. కానీ వాడు ఏం చేస్తున్నాడు అన్న దగ్గరకు వస్తే, ఇందాక మనము టెక్స్ట్ కాపీ చేసి పెట్టుకున్నాం కదా, అవును సార్. టెక్స్ట్ కాపీ చేసి పెట్టుకున్నామా, అందులో ఏం రాశారు, ది డిఫెండెంట్ ఇస్ కీపింగ్ అవుట్ ఆఫ్ ది వే ఫర్ పర్పస్ ఆఫ్ అవాయిడింగ్ సర్వీస్. ఇదే నేను కాపీ చేసి
ఇక్కడ పెడతాం. I suspect that the defendant is keeping out of the way for the purpose of avoiding service of summons. అంతేనా? అదేనా మన కోర్టు చెప్పాలనుకున్నది? అదే. వాడు తప్పించుకుని తిరుగుతున్నాడు, అదే పనిగా సమన్లు తీసుకోకుండా తప్పించుకుంటూ ఉన్నాడు. వాడు తప్పించుకుంటుంటే వాడు తప్పించుకుంటుంటే ఏం జరుగుతా ఉంది అన్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఒక్క నిమిషం మళ్ళీ ఇక్కడ వద్దాం. ఏం జరుగుతోంది వాడు తప్పించుకుంటూ ఉంటే? ఇదేనా జరుగుతోంది? జరుగుతోంది. అది ఈ పిటిషన్ లో మనం ఇక్కడ పేస్ట్ చేసేస్తాం. తప్పించుకుంటున్నాడు అండ్ హెన్స్ ది సమ్మన్స్ కెన్ నాట్ బి సర్వ్డ్ in the ordinary way on the respondent. సరే అయ్యింది. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేయాలి అంటే ఐ సబ్మిట్ దట్ ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్, ఈ పరిస్థితుల్లో it is just unnecessary to serve summons on the respondent by way of substitute service. అంతేనా? ఇంకోటి చెప్పా, మీరు అలా ఆర్డర్ వేయలేదనుకోండి, నేను పంపిస్తుంటాను, వాడు తీసుకోడు, ఇది కాలం అంతా ఇలా గడిచిపోతుంది, నాకు నష్టం జరుగుతుంది అని కూడా ఒక మాట అంటే వెళ్ళిపోతుంది. చూద్దాం. విత్ దట్ ఈరోజు 5 కదా? అవును సార్. ఇది సింపుల్ గా ఒక అఫిడవిట్. సరే, ఇంకొకసారి మళ్ళీ చెప్పుకుందాం. చూడండి. సరే, హెడింగ్ పెట్టమన్నారు. హెడింగ్ సరేమ్మా చేస్తాను. ఇది మీకు గ్రూప్ లో పెడతాను. కాకపోతే మీరు కూడా ఇది చూస్తూ రాస్తే మీకు కూడా వస్తుందని నేను చెప్పాను, కానీ ఆ ప్రకారంగా అదే థర్డ్ పాయింట్ దగ్గర ఆగిపోయాం సార్. ఒక నిమిషం రాసుకోండి. ఏం పర్లేదు, రాయండి, ఏం కాదు.
నేను చెప్పేది ఏమంటే అఫిడవిట్ ఎలా ఉండాలి అనే ఫామ్, దాని ప్రకారం రూల్స్ ప్రకారమే ఫామ్ అయితే మనం పాటిస్తూ రాసుకుంటూ వచ్చాం. ఫస్ట్ ఇది కాస్ట్ టైటిల్ రాసాము, కేసు నంబర్ అవి మెన్షన్ చేసాము, పార్టీ పేర్లు అయితే రాసాము. అఫిడవిట్ ఎవరి కోసం, ఎవరి తరపున ఇది ఫైల్ చేస్తున్నామో రాసాము. తర్వాత వచ్చేసి ఎవరు ఇస్తున్నారు అఫిడవిట్ అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ డిపోనెంట్ రాసాము. అది నేను ప్రమాణం చేసి ఇలా చెప్తున్నాను అంటే చెప్పాను, బాగుంది. ఇంతకు ఎవరు నువ్వు అని కోర్టు అడిగినప్పుడు నేను పిటిషనర్ని, ఈ కేసులో నేను ఇప్పుడు పిటిషన్ ఫైల్ చేస్తాను, నేను పిటిషనర్ని. సరే ఎవరు నువ్వు అంటే నేను ప్లేంటిఫ్ని, మెయిన్ సూట్ లో నేను ప్లేంటిఫ్ని, నాకు ఈ కేసు విషయాలు బాగానే తెలుసు. తెలిస్తే ఏంటి అన్నప్పుడు నేనేనయ్యా ఈ కేసు ఫైల్ చేశాను, ప్రతివాది మీద, డిఫెండెంట్ మీద ఫైల్ చేశాను చెప్పింది, బాగానే ఉంది. సరే ఇప్పుడు ఏమైంది, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు మీరేమో సమన్లు ఇష్యూ చేయమని చెప్పారా, నేను చాలాసార్లు బత్తా కట్టాను, ఎన్నిసార్లు నేను సమన్లు పంపించినా కూడా అవి రిటర్న్ వస్తున్నాయి, వాడు ఇంట్లో లేడు, ఈ అడ్రస్లో లేడు అని చెప్పేసి రాసి పంపిస్తున్నారు అంటే మరి నిజమే కదా అండి. లేదు లేదు సార్, వాడు అక్కడే ఉంటున్నాడు, వాడి అడ్రస్ అదే, నిన్న కూడా వాడిని అక్కడ చూశాను ఇంట్లోనే, వాడు కావాలని తప్పించుకుంటున్నాడు, వాడికి ఇలా కాదు కానీ వేరే రకంగా వాడికి సర్వ్ చేస్తే తప్ప మాట వినడు, అలా సర్వ్ చేయలేదనుకోండి సబ్స్టిట్యూట్ సర్వీస్ ద్వారా నాకైతే నష్టం జరుగుతుంది, ఎందుకంటే ఇప్పటికీ చాలా డబ్బులు పోయినాయి, బత్తాలు కట్టి చచ్చాను అని చెప్పి మనం చేస్తాం. సరే ఏం కావాలి నీకు ఇప్పుడు అంటే పేపర్లో వేయించుకుంటానయ్యా అని అడుగుతాం, అంతే, ఇంకేముండదు. సబ్స్టిట్యూట్ సర్వీస్ పిటిషన్ ఉంటుంది అంతే. మరి జనరల్ గా మాట్లాడుకున్న మాటల్ని ఒక పద్ధతిలో ఇంగ్లీష్లో తెలుగులో రాయొచ్చు. మీరు తెలుగులో రాయొద్దని దయచేసి అనుకోవద్దండి. తెలుగులో కూడా మీరు ఈవెన్ ప్లెయింట్లు వేయచ్చు, పిటిషన్లు వేయచ్చు, అఫిడవిట్లు కూడా వేయచ్చు. మీరు తెలుగులో నిరభ్యంతరంగా తెలుగులో రాసుకోవచ్చు హాయిగా. ఏమంటే మనకు తెలుగులో రాయడం కూడా కరెక్ట్ గా రాకముంది, అది రాయలేం. ఇంగ్లీష్ అన్న కొద్దిగా రాయగలుగుతామని తెలుగులో చాలా కష్టం ఉన్నాడు. అఫిడవిట్ రాయడం తెలుగులో చాలా కష్టం. నేను కొత్తగా ప్రాక్టీస్ వచ్చినప్పుడు కొద్దిగా సీనియర్ అడ్వకేట్ క్లర్క్లు ఉండేవాళ్ళు, వాళ్ళు తెలుగులో రాసేవాళ్ళు. ఇది మనం చెప్పాలనుకున్న విషయాన్ని, కోర్టుకు చెప్పాలనుకున్న విషయాన్ని ఒక అఫిడవిట్ రూపంలో మనం పేరాలుగా విభజించి ఒక పేరాలో ఒక సంగతి గురించి మాత్రమే కన్ఫైన్ ఉండేలాగా చూస్తూ అఫిడవిట్ ప్రిపేర్ చేయడం అన్నది ఇదనమాట. సరే ఇదైతే బాగానే ఉంది సార్, ఈజీగా చెప్పేసినారు, అయిపోయింది. ఇదే కాదు, ఏదైనా సరే, ఈవెన్ రిట్ పిటిషన్ అయినా సరే, ఉన్న సంగతులన్నీ ఒక అఫిడవిట్ రూపంలో కోర్టుకు నివేదించడమే అఫిడవిట్ అంది. ఏం లేదు, ఒక అఫిడవిట్ రూపంలో మనం చెప్పాలనుకున్న విషయాన్ని, మనకు కావాలనుకున్నటువంటి రిలీఫ్ ని, మనకు ఏదైతే మనం కోర్టు నుంచి ఒక ఆదేశాలు ఆశిస్తున్నామో, ప్రే చేస్తున్నామో, అవి పొందడం కోసం మనం కోర్టు వారికి చెప్పుకునే విషయాలన్నీ ఎక్కడుంటే అఫిడవిట్ లో ఉంటాయి. ప్లీడింగ్స్ అంటే అదే, మనం కోర్టుకి చెప్తాం, మన సమస్య కోర్టుకి చెప్తాం, మనకు కావాల్సిన రిలీఫ్ మనం అడుగుతాం, అదే ప్లీడింగ్ లో ఉంటది, వేరే ఏమీ ఉండదు. ఇదే అఫిడవిట్. ఇక్కడి వరకు రెండో పేరా వరకు ఇది ఉందండి. ఒక్క నిమిషం. ఈ ఒకటో పేరా వరకు సేమ్ ఉంటది. ప్రతి అఫిడవిట్ లో ఒకటో పేరా వరకు సేమ్ ఉంటది. ఏముంటది? కేసు నంబరు, పార్టీ పేర్లు, కేసు నంబరు, తర్వాత హలో ఆర్డర్ 5 రూల్ 20 మెన్షన్ చేయలేదు సార్. పార్టీ పేర్లు ఉంటుంది. ఆర్డర్ 5 రూల్ 20 ఎక్కడ మెన్షన్ లేదమ్మా, నేను మర్చిపోలేదమ్మా, కొద్దిగా ఓపిక పెట్టండి ప్లీజ్, కొద్దిగా ఓపిక పెట్టండి. అయింది. అది రాసాక అఫిడవిట్ ఫైల్డ్ అని చెప్పి ఎవరి తరపున ఫైల్ చేస్తాం రాసాం, డిపోనెంట్ ఎవరైతే డిస్క్రిప్షన్ రాసాం, కోర్టుకి మనల్ని మనము పరిచయం చేసుకున్నాం. ఇంట్రడక్షన్ ఉంటుంది పేరా నంబర్ 1 లో. ఇది కామన్ గా ఉండేది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరి అఫిడవిట్ లో మనం కామన్ గా రాయాల్సినటువంటి ఇది. దాని తర్వాత ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి పేరాలుగా డివైడ్ చేస్తూ ఇచ్చాం. సరే, ఇది అఫిడవిట్. ఒక సెట్ అసైడ్ ఎక్స్పార్టే ఆర్డర్ గురించి మనం రాయాల్సి వస్తుంది. సెట్ అసైడ్ ఎక్స్పార్టే ఆర్డర్ అంటే ఆ కోర్టుకు మీరు పలానా తేదీ హాజరు కమ్మని మీకైతే సమన్లు వచ్చాయి, సమన్లు తీసుకున్నారు, కానీ మీ బంధువులకు ఎవరో యాక్సిడెంట్ అయినందువల్ల, ఆరోగ్యం బాగాలేనందువల్ల మీరు వేరే సిటీకి, హాస్పిటల్కి మీరు వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల మీ కేసు వాయిదా ఉన్న రోజు మీరు కోర్టుకు వెళ్ళలేకపోయారు. మీరు వెళ్ళలేకపోయినందువల్ల మీ పేరైతే పిలిచారు, రాలేదు వాడు అని చెప్పేసి ఎక్స్పర్ట్ చేశాము అని చెప్పేసి కేసు ఇంకో ప్లెయింటిఫ్ ఎవిడెన్స్ కోసము దీనికోసం వాయిదా అయితే వేశారు.
వేశారు. ఇప్పుడు మళ్ళీ మీరు హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేసరికి మీకు ఏం తెలిసింది? నీకు ఎక్స్పర్ట్ చేశారు, ఇంకా నువ్వు చెప్పుకునేది ఏం లేదని చెప్పి డిసైడ్ చేసి ఎక్స్పర్ట్ చేసేసింది అని తెలిసింది. మీకు ఏమనిపించింది? అరే వాడు ఊరికే నా సంతకం ఫుర్జరీ చేసి వేశాడు, మనం వదిలేస్తే మన డబ్బులు కట్టబడుతుంది అని చెప్పేసి మనం మళ్ళీ కోర్టుకి వెళ్తాం. అయ్యా కోర్టుకి చెప్తాం. ఏం చెప్తాం? సింపుల్ గానే చూడండి, బాగా బాగా వినండి. సింపుల్ గానే ఏం చెప్తాం? అయ్యా కోర్టు నాకు సమన్లు ఇష్యూ చేసింది. డైరెక్ట్ ఏమని అందులో ఏమని డైరెక్షన్? అరే నువ్వు పలానా రోజున స్వయంగా కానీ వకీల్ ద్వారా కానీ హాజరవు అని చెప్పేసి అందులో ఉంది. ఇక్కడ ఏం రాస్తుంది? ఐ సబ్మిట్ ది హానరబుల్ కోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ మీ టు అపియర్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్ ఆన్ సో డేట్. నాకు సమన్లు ఇచ్చి పలానా రోజు హాజరు కమ్మని ఆదేశించింది. అంతే. తెలుగులో అనుకున్నామా? ఇంగ్లీష్ లో రాయడానికి ప్రయత్నం చేయండి. అది మీరు రాస్తూ డెవలప్ చేసుకుంటే వస్తుంది. మీకేం చాలా చెప్తారు అని అనుకుంటున్నారేమో, అది కాదు. తెలుగులో ఇందాక అన్నానా ఏమన్నాను? కోర్టు వారు నాకు సమన్లు ఇష్యూ చేసి పలానా రోజు కోర్టు ముందర హాజరు కమ్మని ఆదేశించారు. ది హానరబుల్ కోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ ఇష్యూడ్ సమన్స్ టు మీ అండ్ డైరెక్టెడ్ మీ టు అపియర్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్ ఆన్ సో డేట్. పలానా రోజు హాజరు కమ్మన్నారు. అయిందా? బట్ నేను ఆ రోజు హాజరు కాలేనందువల్ల లేదా హాజరు కానందువల్ల కోర్టు నన్ను ఎక్స్పార్టేగా డిసైడ్ చేసింది. బట్ యాజ్ ఆన్ దట్ డే లేకపోతే ఆన్ సో డేట్ I failed to appear before the honorable court. The court set me ex parte. The court has set me ex parte. Ex parte nanu ex parte చేసింది. And posted the case to so date. అంటే పలానా రోజుకి అది వాయిదా వేసింది. అయింది. సరే, వేసింది, బాగానే ఉంది. కానీ అయ్యా నేను ఆ రోజు కోర్టుకు రాకపోవడం ఉద్దేశపూర్వకం కాదు, నేను కావాలని కోర్టుకు రాకుండా తప్పించుకోలేదు అని చెప్తాం. ఏం చెప్తాం? I submit that non-appearance before the honorable court is not willful and deliberate. ఇది డెలిబరేట్ కాదు, విల్ఫుల్ కాదు. నేను కావాలనేమి కోర్టుకు రాకుండా పోలేదు. సరే, ఎందుకు రాలేదు? As one of my relative met with an accident, he was admitted in hospital and nobody was there to look after him. ఎవరు చూసుకోవడానికి వేరే వాళ్ళు ఎవరు లేకపోవడంతో I had been to so హాస్పిటల్. నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఉండాల్సి వచ్చింది. అండ్ హెన్స్ ఐ కుడ్ నాట్ అపియర్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్. నేను అందువల్ల రాలేకపోయాను. ఒకసారి బాగానే ఉంది, ఇక కొంత విన్నాను. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు అంటే లౌడ్ స్పీకర్ ఆఫ్ చేస్తారా ప్లీజ్? అయ్యా మీరు నన్ను సెట్ అసైడ్ చేస్తూ ఇచ్చిన వాటి ఆర్డర్ ని పక్కనెట్టాలి. పక్కనెట్టకపోతే నాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది, నాకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఐ సబ్మిట్ దట్ ఇన్ కేస్ ది సెట్ అసైడ్, అది ఏమంటారు, ఎక్స్పార్ట్ ఆర్డర్ పాస్డ్ అగైన్స్ట్ మీ ఈస్ నాట్ సెట్ అసైడ్, ఐ విల్ బి పుట్ ఇర్రిపరబుల్ లాస్ అండ్ హార్డ్షిప్ అని చెప్పేసి ఉంటే నన్ను ఏం చేయమంటావు అంటే మీకు పవర్ ఉంది సార్ అని చెప్పాలి మనం. ది హానరబుల్ కోర్ట్ హ్యాస్ యాంపుల్ పవర్స్ టు సెట్ అసైడ్ ది ఎక్స్పర్ట్ ఆర్డర్ పాస్డ్ అగైన్స్ట్ మీ ఆన్ సో డేట్. పలానా తేదీ పాస్ చేసినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని పక్కనెట్టేటువంటి పవర్స్ అన్ని కోర్టుకు విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి, విస్తారమైనటువంటి అబండెంట్ పవర్స్ ఉన్నాయి అని చెప్పేసి కోర్టుకి మనం చెప్పాలి. చెప్పేసి లాస్ట్ లో అడుగుతాం ప్రేయర్. ఇట్ ఈస్ దేర్ఫోర్ humbly prayed that the honorable court may be pleased to set aside the ex parte order passed against me on so date in the interest of justice. అంతే. అఫిడవిట్ అయిపోయింది, ఏం లేదు. అంతేనా? సింపుల్ గా అంతేనా? ఏమన్నా ప్రూఫ్ సబ్మిట్ చేయాలా సార్? అప్పుడు అది అన్నదానికి అవసరం లేదా? ప్రూఫ్ ఏం లేదు. మీరు ఏదన్నా జబ్బు చేసి రాలేని పక్షంలో డాక్టర్ సర్టిఫికేట్ అడుగుతారు. నేను పలానా ఇదితో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, నాకే జ్వరం వచ్చిందంటే డాక్టర్ సర్టిఫికేట్ పెట్టాలి ధర్మంగా. అది అలాగా మనం ఇది చేస్తాం. సరే, ఇందాక మాట్లాడుకున్నామే అవుట్ ఆఫ్ ఆర్డర్ పిటిషన్, దానికి అఫిడవిట్ రాద్దామా?
రాద్దాం. ఇదే అనమాట. ఇక్కడి వరకు కామన్ ఉంటది. ఫస్ట్ పేరా ఇది కామన్ ఉంటది, రామచంద్రుడి గురించే వేస్తాం. సెకండ్ పేరా నుంచి ఫ్యాక్ట్స్ చెప్తాం. ఏం చెప్తాం? చెప్పండి. ఏమంటాము? అయ్యా, నాకైతే వాడు డబ్బులు బాకీ ఉన్నాడు. ఆ డబ్బులు బాకీ కోసం అయితే నేను ఈ సూట్ అయితే ఫైల్ చేశాను. నాకు తెలియవచ్చింది ఏంటంటే, వాడు నా డబ్బులు ఎగరగొట్టడానికి, నా బాకీ తీర్చడానికి, ఎగరవేయడానికి ఏం చేస్తున్నాడంటే, తన పేరిట ఉన్న ప్రాపర్టీని వేరే వాళ్ళకి అన్యాక్రాంతం చేయబోతున్నాడని నాకు తెలిసింది. I submit that I came to know through reliable sources that the respondent defendant is trying to alienate his properties to a third party nominally. నామాత్రంగా వేరే వాడు పెడితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? టు ఎవేడ్ ది పేమెంట్ ఆఫ్ మై డెట్. అంతే కదా, నా డబ్బులు ఎగరగొట్టడానికి చేశాడు. సరే, అయితే ఏమైంది? అలా వాడు చేశాడు అనుకోండి, అంటే వాడు సక్సీడ్ అయ్యాడు అనుకోండి, వాడుకున్న ప్రాపర్టీని వేరే వాళ్ళ పేరుతో బదిలీ చేశాడు అనుకోండి, ఇంకా నేను డబ్బులు రాబట్టుకోవడం నాకు చాలా కష్టం అవుతుంది. ఇన్ కేస్ ది రెస్పాండెంట్ డిఫెండెంట్ సక్సీడ్స్ ఇన్ హిస్ అటెంప్ట్స్ ఇన్ అలీనేటింగ్ ది ప్రాపర్టీ, హిస్ ప్రాపర్టీ, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు రికవర్ మై సూట్ డెట్ అని చెప్పేసి రాస్తాం. మళ్ళీ సరే, అది పోతే ఇంకోటి ఉంటుంది కదా, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఎక్సెప్ట్ దిస్ షెడ్యూల్ మెన్షన్ ప్రాపర్టీ దెర్ ఈస్ నో అదర్ ప్రాపర్టీ ఇన్ ది నేమ్ ఆఫ్ రెస్పాండెంట్. వాడికి ఇది తప్ప వేరే ఏమి లేదు, ఈ ఇల్లు తప్ప వేరే ఏమీ లేదు. కాబట్టి ఆ ఇంటిని నేను అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్ చెయ్యాలి. ఈ పరిస్థితుల్లో నాకు కోర్టు నుంచి అర్జెంట్ ఆర్డర్స్ అవసరమయ్యాయి అని చెప్పి మనం రాసుకుంది. ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ ఎమర్జెంట్ ఆర్డర్స్ ఆర్ నెసెసరీ ఫ్రమ్ దిస్ ఆనరబుల్ కోర్ట్ ఫార్ అటాచ్మెంట్ ఆఫ్ ది షెడ్యూల్ మెన్షన్ ప్రాపర్టీ, పిటిషన్ షెడ్యూల్ మెన్షన్ ప్రాపర్టీస్ అని చెప్పేసి. సరే, అర్జెన్సీ అయితే ఉంది. ఫర్ దిస్ పర్పస్ this IA and the suit have to be numbered today itself out of their turn. అవి వాళ్ళ క్రమ పద్ధతి ఏదైతే ఉందో ఆర్డర్ తప్పి అవుట్ ఆఫ్ దే టర్న్ వాళ్ళు అవి నంబర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలా నంబర్ చేయకపోతే నష్టం జరుగుతుంది. కాబట్టి అవుట్ ఆఫ్ ఇట్స్ టర్న్ నంబర్ ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వండి అని ప్రేయర్లో ఉంటుంది. ఇంకేముండదు. అదే అఫిడవిట్. ఇలాగా అఫిడవిట్ పిటిషన్ కి సపోర్ట్ గా మనం ఫైల్ చేసే అఫిడవిట్ లో ఏముంటుంది అంటే, మనం చెప్పాలనుకున్న విషయం సూటిగా సుత్తి లేకుండా పేరాలుగా విభజించి, పేరాలుగా నంబర్ వేసి, ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ లో డిస్టింక్టివ్ పోర్షన్ ఒక్కొక్క పేరాలో వచ్చేలాగా చూస్తూ అది ఒక క్రమ పద్ధతిలో మనకు చెప్పడం. అలా చెప్పడం ఎలా వస్తుంది సార్ అంటే, చెబుతూ ఉంటే వస్తుంది. మనం ChatGPT అవి ఫాలో కాకుండా మనం ఇలాంటి పిటిషన్లు ఒక సందర్భాన్ని, ఒక ప్రత్యేకమైన పరిస్థితిని ఉదాహరణగా తీసుకుని దాని గురించి రాసే ప్రయత్నం చేస్తూ ఉంటే వస్తుంది. ఫస్ట్ లో మిస్టేక్స్ పోతాయి. డోంట్ వర్రీ, మిస్టేక్స్ చేయని మానవుడు భూమి పైన ఎవడు లేడు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. చేస్తూ ఉంటే మనకు వస్తుంది. ఇదే కాదు, ఇంజంక్షన్ పిటిషన్, రిసీవింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్, కమిషనర్ పిటిషన్, ఎవ్రీ పిటిషన్, ప్రతి పిటిషన్ కి అఫిడవిట్ ఈ రూల్సే వర్తిస్తాయి. ఇలాగే రాయాలి. సింపుల్ గా మనం ఇంగ్లీష్ లో రాయడం చాలా మంది కష్టంగా ఉంటుంది. నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే నేను కూడా తెలుగు మీడియం కాబట్టి ఇంగ్లీష్ లో రాయడం ఎంత కష్టమో ప్రాక్టికల్ గా నేను కూడా అనుభవించిన వాడిని. మీరేం సార్ చాలా చెప్తారు కథలన్నీ అనొచ్చు, కానీ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనమాట. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఉంది. సరే, చాలా సంక్లిష్టమైన పదాలు ఏమీ వాడకండి దయచేసి. మీకు ఉన్నటువంటి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అంతా దీంట్లో ఉపయోగించి రాయక్కర్లేదు. సింపుల్ లాంగ్వేజ్, సింపుల్ వర్డ్స్, అంటే అంబిగ్యూటీ ఉండొద్దు. వర్డ్ యూజ్ చేస్తే దానికి ఇదా అదా అనే అనుమానం ఏం అక్కర్లేదు. సింపుల్ వర్డ్స్ రాయండి. మిస్టేక్స్ కొన్ని పోయినా పర్లేదు. జడ్జిలు కూడా ఎవరు ఏమి పర్ఫెక్ట్ గా రాసేటోడు ఎవడు లేడు ఇప్పుడు. దాని గురించి మీరేం బెంగపడకండి. రాసేయండి. రాస్తూ ఉంటే వస్తుంది అది, అంతే. సార్ కౌంటర్ అఫిడవిట్ అది ఎట్లా ప్రిపేర్ చేయాలి సార్? లేదు సార్. నేను ఏం చెప్పాను మీకు?
మనం డిస్కస్ చేస్తున్న సబ్జెక్ట్ గురించి మాత్రమే డౌట్ అంటే మనం ఉన్న డౌట్లన్నీ ఇవాళ అడిగారు అనుకోండి, మనం ఇబ్బంది పడిపోతాం. అది కౌంటర్కి వచ్చినప్పుడు మనం కౌంటర్ చూద్దాం. అర్థమైందా? మన కౌంటర్ ఉండాలంటే మన ముందర పిటిషన్ ఉండాలి ఏదన్నా సరే. దానికి మన కౌంటర్ మనం ఇచ్చాల్సి ఉంటుంది. గాల్లో మనం కౌంటర్ రాయలేం. సార్ ఈ అవుట్ ఆఫ్ ఆర్డర్ అనేది ఇందాక డిస్కస్ చేసాం కదా, అది సివిల్ కేసు అవును. కాకుండా క్రిమినల్ కేసులో వేయచ్చా సార్? లేదమ్మా, క్రిమినల్ కేసులో ఉండదమ్మా, ఆ ప్రొవిజన్ అయితే లేదు. లేదా? ఓకే ఓకే లేదు, ఓకే సార్, లేదమ్మా, థ్యాంక్ యూ సార్. లేదు. లేదమ్మా. ఇది మన అఫిడవిట్ అయితే రాసుకున్నాం. ఇది అఫిడవిట్. తర్వాత వచ్చేసి మనం పిటిషన్ రాస్తాం. ఇది పూర్తిగా రాసుకోలేదు సార్. అమ్మా, ఇది నేను మీకు గ్రూప్ లో పెడతాను. మీరు రాసుకోకున్నా సరే మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సమయము 10:30 అయింది, నిద్రపోతారు అందరూ. ఇది మనం అఫిడవిట్ అయితే చేసుకుందాం. నెక్స్ట్ పిటిషన్ అయితే రెడీ చేసుకుందాం. పిటిషన్ కూడా ఏముండదు, కంప్లీట్ గా ఏదైతే అఫిడవిట్ లో మనం కాస్ట్ షీట్లు రాసామో ఇదల్లా మనం తీసుకొచ్చి కాపీ చేసి ఇక్కడ పెట్టేస్తాం. కాకపోతే ఇందులో ఏం రాసాలి, ఎక్స్ట్రా ఏం రాయాలంటే మనం పూర్తి వివరాలు అయితే రాయాలి. పూర్తి వివరాలు మనం రాయాలి. సార్ కొంచెం ఎప్పటికైనా సరే నోట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి సార్. చేస్తానమ్మా, చేస్తాను. ఇది ఇలా రాయాలి మనం. ప్లీజ్ సార్, ఎందుకంటే రోజు పూర్తిగా. టాపిక్స్ గుర్తుండవు కదా సార్. కొంచెం నోట్స్ ఇచ్చారనుకోండి, అది సరేమ్మా, చాలా యూస్ఫుల్ అవుతుంది సార్ మాకు. ఆ సరేమ్మా, టైంకి ఆ సరేమ్మా, సిచ్యువేషన్ కి ఆ కేసు మేము ఫేస్ సరే చేస్తున్నప్పుడు. సరేమ్మా, ప్రయత్నం అయితే చేస్తాను, చూస్తాను. థ్యాంక్ యూ సో ఇది మచ్ ఇలా సార్, థ్యాంక్ యూ సార్. ఇలా ఇలా పేరు, తండ్రి పేరు, ఇవన్నీ డిస్క్రిప్షన్ అంతా పూర్తిగా రాయాలి. సుబ్బరాజు సన్ ఆఫ్. సార్ ఇలా ఒకటి గ్రూప్ లో పెట్టండి సార్, ఎగ్జాంపుల్ గా. సరేమ్మా. ఇలా కంప్లీట్ గా డిస్క్రిప్షన్ రాయాలి. పిటిషన్ లో ఎప్పుడైనా సరే మీరు కంప్లీట్ గా డిస్క్రిప్షన్ రాసేది అలవాటు చేసుకోండి. కొంతమంది బెంచ్ క్లర్క్లు ఇలా రాయకపోతే మీకు వాపస్ ఇస్తారు, రాసుకుని రాపో అని చెప్తారు. వాళ్ళతో చెప్పించుకోకండి, మీరు ఇలా రాయడం అలవాటు చేసుకోండి. పిటిషన్ లో ఎప్పటికీ పూర్తి డిస్క్రిప్షన్ అయితే రాయండి. పిటిషనర్ రెస్పాండెంట్ డిస్క్రిప్షన్ పూర్తిగా రాయండి. తర్వాత నెక్స్ట్ ఏమన్నాం, ప్రతి ఇంటర్లాక్టరీ అప్లికేషన్ ఏ ప్రొవిజన్ ఆఫ్ లా కింద ఫైల్ చేస్తున్నారు మీరు రాయాలి, ఎవరి తరపున ఫైల్ చేస్తున్నారు రాయాలి. ఇప్పుడు రాద్దాం. పిటిషన్ ఫైల్డ్ అండర్ ఆర్డర్ 5, రోమన్ అంకెలు రాయడం అలవాటు చేసుకోండి. డిజిట్స్ రాయకండి, అరబిక్ సంఖ్యలు రాయకండి, అంకెలు ఇవి. ఆర్డర్ 5 రూల్ ఎంత? 20. సిపిసి. పిటిషన్ ఫైల్డ్ అండర్ ఆర్డర్ 5 రూల్ 20 ఏది? సిపిసిలో. తర్వాత ఎవరి తరపున ఫైల్ చేస్తున్నాం? ఆన్ బిహాఫ్ పిటిషనర్. ఈ పిటిషనర్ ఎవరు అంటే ప్లేంటిఫ్. ఇది చూడండి, ఈ పిటిషనర్ ఎవరు అంటే ప్లేంటిఫ్. ఈ పిటిషనర్ ఎవరు అంటే డిఫెండెంట్ కూడా ఉంటాడు. పిటిషనర్ ఎప్పుడు డిఫెండెంట్ ఏదైనా పిటిషన్ ఫైల్ చేస్తే అప్పుడు వాడు కూడా పిటిషనర్ అవుతాడు. కాబట్టి ఇది ఆ పిటిషనరు ఆబ్లిక్ డిఫెండెంట్ అని రాసే సందర్భంలో కన్ఫ్యూజ్ కాకుండా ప్రాక్టీస్ పైన మీకు కూడా అన్ని తెలుస్తాయి. చూద్దాము తర్వాత. ఇప్పుడు చూడండి తమాషా, ఇది ఖచ్చితంగా రాయాలి ఈ పదం. రెస్పాండెంట్. ఏంటి సార్ పిటిషన్ అంటే ఏదో పెద్దగా ఉంటుంది అనుకున్నాం, ఏముండదు. పిటిషన్ లో ఏముంటుందంటే మనకు కావాల్సిన రిలీఫ్ మనం అందులో అడుగుతాము అంతే, ఇంకేమి ఉండదు.
ఎందువల్ల అడుగుతున్నాము అంటే ఇందు వెంట జతపరచబడిన అఫిడవిట్లో కనబడిచిన కారణాల వల్ల అని చెప్తాం. కాబట్టి దీనికి ఏమర్థమవుతుంది మనకి దీన్ని బట్టి అంటే ప్రతి పిటిషన్ కి అనుబంధంగా ఏముండాలి, సపోర్ట్ గా ఒక అఫిడవిట్ ఉండాలి. అఫిడవిట్ లో పేర్కొన్న కారణాల వల్ల ఆ కారణాలు పరిగణించండి. ఆ కారణాల వల్ల నేను కోరేది ఏమంటే పేపర్లో వేయించుకొని సబ్స్టిట్యూట్ సర్వీస్ ద్వారా వానికి సమన్లు సర్వ్ చేసానికి ఆదేశాలు ఇవ్వండి, అంతే, ఇంకేం లేదు, అయిపోయింది పిటిషన్. థ్యాంక్ యూ. అయిందా? మనం ఇది కూడా మనకు అవగాహన ఉండాలి. ఈ పిటిషన్ కి మనం ₹1 కోర్ట్ ఫీ స్టాంపు అంటించాలి. ₹1 కోర్ట్ ఫీ స్టాంపు మనం అఫిక్స్ చేయాలి. అఫిక్స్ చేయడానికి వీలుగా మనం ఇక్కడ మార్జిన్ పైన మార్జిన్, ఆ స్టాంపు పట్టేంత మార్జిన్ వదులుకోండి. ఈ మార్జిన్ లోనే స్టాంప్ అంటించండి. చాలా మంది ఇక్కడ ఈ గ్యాప్ లోను, ఈ గ్యాప్ ఎక్కడ ఉంటే అక్కడ కనిపిస్తారు. మరి ఇక్కడ సైడ్ కూడా కొంతమంది ఇట్లా నిలువుగా అడ్డంగా వేస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. కొన్ని సందర్భాల్లో ఎవ్రీ పిటిషన్ ₹1 కదా సార్? లేదండి. నేను ఇంతకు ముందు మీకు నిన్నటి క్లాస్ లో ఒక పీడిఎఫ్ అయితే ఇచ్చాను. ఏ పిటిషన్ మీద ఎంత స్టాంప్ అంటించాలి అన్నది ఒక పీడిఎఫ్ ఇచ్చానా? అవును సార్, వచ్చింది సార్. ఈ ఇంజంక్షన్ పిటిషన్ కి ₹2 వేయాలి మీరు, గుర్తుపెట్టుకోండి. ఎస్ ఇంజంక్షన్ పిటిషన్ కి ₹2 వేయాలి. అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్ పిటిషన్ కి ₹2 వేయాలి. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిటిషన్ కి మీరు కొంచెం డబ్బులు ఎక్కువ స్టాంపులు అంటించాల్సి ఉంటుంది. అది కూడా గమనించుకోండి. ఆ పీడిఎఫ్ అయితే మీరు స్టడీ చేయండి. అందులో చాలా నీట్ గా రాశాను అనమాట. అది అన్నిటికీ ₹1 స్టాంపు అంటేయచ్చు కదా సార్? ఏమండి? డాకెట్ మీద కూడా అంటేయచ్చు కదా? ఎక్కడండి? డాకెట్ దీనికి మన పిటిషన్ రాసాం కదా సార్, దాని ఆపోజిట్ లో ఇంకొక డాకెట్ క్రియేట్ చేయొచ్చు. మామూలుగా అయితే డాకెట్ తీశారనుకోండి, అప్పుడు అవును, డాకెట్ తీశారనుకోండి, డాకెట్ తీసేస్తే పిటిషన్ పైన స్టాంప్ ఎక్కడి నుంచి వస్తుంది? డాకెట్ మీకు చాలా మందికి అలవాటు ఏమంటే పిటిషన్ బ్యాక్ సైడ్ డాకెట్ ప్రింట్ చేస్తుంటారు. తప్పుది. మీరు పిటిషన్ ఉన్న పేపర్ కే బ్యాక్ సైడ్ డాకెట్ పేపర్ ఎక్స్ట్రా షీట్ ఉండాలి. డాకెట్ ఎక్స్ట్రా పేపర్ సార్? డాకెట్ ఎక్స్ట్రా పేపర్ లేదు, తప్పండి, తప్పు. అది పిటిషన్ మీద అఫిక్స్ చేయాలి. సార్ పిటిషన్ బ్యాక్ సైడ్ లేదండి, ఎవరో చేశారని మీరు చేయొద్దు. పిటిషన్ ఫ్రంట్ లోనే వేయాలి సార్, అది బ్యాక్ సైడ్ వేయకూడదు సార్. క్లాస్ అయితే మనం ఇక్కడ స్టాప్ చేద్దాము. మీకైతే పిటిషన్ ఇది తెలిసిపోయింది కదా. సరే, డాకెట్ చాలా మంది డాకెట్ టైప్ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు. అది కూడా సింపుల్ టెక్నిక్ అయితే ఒకటి ఉంది. ఎప్పుడైతే మీరు కొత్త పేజీ తీసుకోండి, డాక్యుమెంట్ కొత్తది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్ లేఅవుట్ ఉంది కదా, A4 లో పెట్టుకుంటారు పేపర్. ఈ పేజ్ లేఅవుట్ ఉంది కదా, ఈ పేజ్ లేఅవుట్ అని పైన చూడండి. ఇక్కడ కర్సర్ కదులుతుందా మీకు? స్క్రీన్ చూస్తుంది. ఇక్కడ పేజ్ లేఅవుట్ అని పైన ఉంది. ఇక్కడ పేజ్ లేఅవుట్. ఇక్కడ కాలమ్స్ అనేవి ఉన్నాయి సైడ్ కి. ఈ కాలమ్స్ లో 2 సెలెక్ట్ చేసుకోండి. 2 కాలమ్స్ లో 2 సెలెక్ట్ చేసుకుంటే ఆ పేపర్ 2గా డివైడ్ అవుతుంది. అయిందా? మీకు కనిపిస్తుంటుంది. ఇటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది, 2 భాగాలు అయిపోతుంది అనమాట. ఈ మార్జిన్ లో ఇలా జరిపేసుకోండి ఈ సైడ్ కి. ఈ తర్వాత వచ్చేసి మీ కర్సర్ ఇలాగే ఎంటర్ పట్టుకుంటే ఈ కర్సర్ ఇటు సైడ్ వచ్చేసింది. మీకు ఇటు సైడ్ వచ్చింది చూడ కర్సర్, ఇక్కడ వచ్చింది కదా ఇటు సైడ్. అర్థం కాలేదు సార్. ఈ కర్సర్ ఇటు సైడ్ వచ్చేసింది కదా, 2 సైడ్లు ఉంటుంది. కర్సర్ ఇటు సైడ్ వచ్చేస్తుంది. మీరు ఎంటర్ కొట్టుకుంటూ వెళ్తే కర్సర్ ఇటు సైడ్ వెళ్తుంది. వచ్చేస్తుందా? ఇప్పుడు నేను టైప్ చేస్తాను చూడండి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఇటు సైడ్ రాదు. ఇంకా వస్తుందా? ఓకే సార్. ఇది
మన ఇక్కడ ఇది సెంటర్ చేసుకోవచ్చు. ఎంఎస్ వర్డ్ పాయింట్స్ ఫార్ములాస్ ఆ, ఇది ఇక్కడ సెంటర్ చేసుకోవచ్చు. మీరు ఇలాగే కిందికి ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళేసి సెంటర్ లో పిటిషన్ ఫైల్డ్ అండర్ ఆర్డర్ 5 రూల్ 20 ఆఫ్ సిపిసి ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పిటిషనర్ ప్లేంటిఫ్ అని కొడతారు. పిటిషనర్ మళ్ళీ అలాగే ఎంటర్ కొట్టుకుంటూ వెళ్తారు. సార్ ఒక మాట, ఇది ఇప్పుడు మన డిఫరెంట్ మన ప్లేంటిఫ్ తరఫున కాకుండా మనం కూడా చేయొచ్చా సార్? యాజ్ అడ్వకేట్ గా ప్లేంటిఫ్ తరఫున మనం కూడా చేయొచ్చా? మనమే చేసే సార్. ఫైల్డ్ పై అని చెప్పేసి మనం మన అడ్వకేట్ పేరు ఎక్సెక్షన్ అడ్వకేట్ పేరు కొట్టేస్తాము. ఓకే సార్. ఓకే, ఒక్క నిమిషం. ఇది మనం కంప్లీట్ గా అఫిడవిట్ పిటిషన్ ఎలా తయారు చేసుకోవాలైతే నేర్చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో వేరే సబ్జెక్ట్ నేర్చుకుందాం. ఒక్క నిమిషం ఆగండి.